గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. జనరల్గా మనకి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఒక ట్రెండింగ్ నడుస్తుంది. పులులు వచ్చేసాయి, అటు రాజమండ్రి వైపు కానీ, ఇటు సంగారెడ్డి, యాదాద్రి ఇటువైపు పులులు వచ్చాయని రోజు వార్తలు, అది ఒక పెద్ద ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది. అలాంటిది అసలు ఒక మామూలు వ్యక్తులు కొంతమంది పులులు ఉండే ప్రాంతానికి వెళ్ళారనుకోండి, ఎలా ఉంటుంది? మీరు చెప్తున్నప్పుడే నాకు అనిపిస్తుంది, ఆ గూస్ బంప్ మూమెంట్స్ నాకు వస్తున్నాయా? వస్తున్నాయి మళ్ళీ బ్యాక్ టు డేస్. ఫస్ట్ వంశీ ప్రవీణ్ ఎవరు? వంశీ ప్రవీణ్ బేసికల్లీ ఒక ట్రావెలర్ అండి. నిజంగా ఆమ్రాబాద్ అడవుల్లో, అసలు ఆమ్రాబాద్ అడవుల్లో పులులు అంటేనే చాలా ఏమంటారు, రా ఐ మీన్ చాలా రా నేచర్ ఉన్న పులులు. మిగతా అడవుల కంటే కూడా అవి చాలా ప్రసిద్ధి. సో అట్లాంటి చోటుకి వెళ్ళడానికి మీకు ఎలా ఆపర్చునిటీ వచ్చింది? యాక్చువల్లీ నేను ట్రావెల్ చేస్తూ ఉంటాను. మనకు ఒక తాడు దొరికిందంటే ట్రావెలింగ్లో ఆ తాడు నుంచి మనకి బోల్డ్ అన్ని ఇట్లా విడిపోతూ ఉంటాయి, వేరే 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 వేరే. అట్లా నాకు అట్లా పరిచయం అవుతూ ఒకళ్ళు పరిచయం అవుతూ ఒక ఫ్రెండ్ ఇట్లా ఒక 2-3 ఏళ్ల క్రితమే అన్నాడు అన్నమాట. అప్పుడు మనకి ఇవి తెలియదు, అసలు ఇవంతా బ్లాంక్, అదొక దట్టమైన అడవి, నిజంగా టైగర్స్ ఉంటాయని తెలియదు. మామూలుగా శ్రీశైలంకి ఒక ట్రిప్కి వెళ్ళి వస్తాం కదా, అదే అడవుల్లోంచి అట్లాగే అనుకుని వెళ్ళాము. అంటే మీరు ఎట్లా పులుల్ని ఉన్నాయా లేదా సెన్సెస్ను ఎలా గుర్తించాలని చెప్పారు? మెథడ్స్ ఏమేమి చెప్పారు మీకు? టైగర్ ఇస్ ద బాస్ అమరాబాద్కి. ఓకే. టైగర్ తర్వాత దానికంటే డేంజరస్ థింగ్, అది ఎపెక్స్ ప్రెడిటర్, కానీ డేంజరస్ థింగ్ ఇంకోటి ఉంటుంది, అది ఎలుగుబంటి. మీరు ఎవరైనా తప్పిపోవడం అట్లా ఏమైనా జరిగిందా ఈ వచ్చి ఈ ట్రాన్సిట్లో పోయి వెతుక్కుని రిటర్న్లో కానీ? 99.9% మీరు తప్పిపోరు. ఎందుకంటే వాళ్ళు మన మీద కూడా మనం తీసుకొచ్చి పెట్టారంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎంత పకడ్బందీగా ఉంటారు. పొర్రపాటున ఏమన్నా అయితే ఏంటి అనేది. వంశీ గారు, అక్కడ మీరు వెళ్ళారు కదా, ఈ రెగ్యులర్గా మీకు ఇక్కడ టిఫిన్ ఇట్లా చేయడం, రోజు స్నానాలు చేయడము, డ్రెస్ చేంజ్ చేసుకోవడం అవన్నీ ఉంటాయి కదా, అక్కడ కూడా సేమ్ పద్ధతులు కంటిన్యూ అయ్యాయా? ఎస్. ఇప్పుడు ముందే చెప్పారు వాళ్ళు. ఏం చెప్పారంటే, మీ ఆకలి మేము తీరుస్తాము, మీ సౌకర్యం మేము చూసుకుంటాము, మీ సేఫ్టీ ఈజ్ 100% మా చేతుల్లో ఉంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్. మీకు ఎటువంటిది రాదు. కాకపోతే సో ఓవరాల్గా మీకు పులి అంటే భయం పోయి లవ్ పుట్టినట్టుంది. బీభత్సంగా అండి అసలు. అంటే నిజంగా ఎదురుపడిన రోజు ఎట్లా ఉందో తెలియదు, కానీ చిరుతపులు ఎదురుపడింది, క్లియర్ అయిపోయింది భయం. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. జనరల్గా మనకి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఒక ట్రెండింగ్ నడుస్తుంది. పులులు వచ్చేసాయి, అటు రాజమండ్రి వైపు కానీ, ఇటు సంగారెడ్డి, యాదాద్రి ఇటువైపు పులులు వచ్చాయని రోజు వార్తలు, అది ఒక పెద్ద ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది. యాక్చువల్గా చాలామందికి అది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అయిపోయింది. సో ఒక పులి అనేది జనారణ్యంలోకి వస్తేనే ఇంత గందరగోళం, భయం, ఆందోళన, టెన్షను, ఆసక్తి ఇవన్నీ ఉన్నాయి కదా. అలాంటిది అసలు ఒక మామూలు వ్యక్తులు కొంతమంది పులులు ఉండే ప్రాంతానికి వెళ్ళారనుకోండి, ఎలా ఉంటుంది? 2026 పులులు గణనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి సర్వేలో కొంతమందిని వాలంటీర్స్గా తీసుకెళ్ళి ఆ పులులను లెక్కించడంలో వాడుకోవడం జరిగింది. అలా వెళ్ళిన కొంతమందిలో ఒక ట్రావెలర్ ఉన్నారు. ఆ ట్రావెలర్ ఎవరో కాదు, వంశీ ప్రవీణ్. వంశీ ప్రవీణ్ గారు, నమస్తే. హలో అండి. నమస్తే. మీరు చెప్తున్నప్పుడే నాకు అనిపిస్తుంది, ఆ గూస్ బంప్ మూమెంట్స్ నాకు వస్తున్నాయా? మళ్ళీ బ్యాక్ టు డేస్. అదే కదా, అంటే పులి అంటేనే అసలు చాలా ఒక ఏమంటారు, భయానికి ఒక ప్రత్యామ్నాయ పదం అది. అంటే ప్రపంచంలో భయం ఉంటే పులికి భయపడతాడు, దెయ్యానికి భయపడతాడు, లేకపోతే చనిపోతాడనే భయం. అంతే కదా. సో అలాంటి
పులులు అనేది ఎవరికైనా సహజంగా పులి గిలి అంటారు. సో అలాంటి అత్యంత భయంకరమైనటువంటి ఏదైనా ఒక పదం ఉందంటే పులి, మనిషి భయపడేది. ఇది మాట్లాడుకుందాం. ఫస్ట్ వంశీ ప్రవీణ్ ఎవరు? వంశీ ప్రవీణ్ బేసికల్లీ ఒక ట్రావెలర్ అండి. ఓకే. ఇన్ సర్చ్ ఆఫ్ ఫుడ్ అండ్ లైఫ్ అని నేను అనుకుంటాను. వాట్సాప్లో స్టేటస్ పెట్టుకుంటాను. అంటే ఏమేమి కల్చర్స్ ఉన్నాయి తిరగాలి, అక్కడ ఫుడ్ టేస్ట్ చేయాలి, మనుషులు తెలుసుకోవాలి, యానిమల్స్ని తెలుసుకోవాలి, అసలు ప్రపంచం ఏంటి, మనం మన ఇంటి చుట్టే కాదు, జాబే కాదు, ఇంకా దూరం వెళ్ళి తెలియాలి. మన డిస్టిక్ దాటి ఇంకో డిస్టిక్ వెళ్తే కల్చర్ మారిపోతుంది, అక్కడ ఎట్లా ఉంటారో తెలుసుకోవాలి. అట్లా అది నా ఇదండి. సో ట్రావెలర్ అనుకోవచ్చు బేసికల్లీ. ఎందుకు మీరు ట్రావెలర్గా కావాలనుకున్నారు? ఏంటి ఇన్స్పిరేషన్ ఏంటి మీకు? అంతే సార్, బేసికల్లీ చిన్నప్పటి నుంచి కూడా ఎవరైనా ఏదైనా పెళ్లి జరిగినా ఇంట్లో పేరెంట్స్ వెళ్తుంటారు కదా, నేనే వెళ్ళేవాడిని ముందు. అంటే ఒకటి కొత్త ప్లేస్కి వెళ్తాము, కొత్త మనుషుల్ని కలుస్తాము. నాకు పబ్లిక్లో ఉండటం ఇష్టం, జనాలతో మాట్లాడడం ఇష్టం బాగా. సో మొహమాటం లేకుండా ఏదో ఒకటి, అంటే అక్కడ ఏం జరుగుతుంది ఏంటో వాటి తెలిసేసుకుంటాము, అడిగేస్తాము, అది ఏంటని అడిగేస్తాము. కొత్త ఫ్రెండ్స్ ఎక్కువ చేసుకోవడం ఇష్టము. అక్కడ అట్లా చిన్నప్పటి నుంచి అదే స్టార్ట్ అయింది. ఎక్కడ వేరే చోట పెళ్ళైనా నేను ట్రావెల్ చేసేవాళ్ళం. మా అమ్మతో పాటు వెళ్ళిపోయేవాడిని, స్కూల్కి సెలవు పెట్టేసి. తిరుపతిలో పెళ్ళైనా వెళ్ళిపోయేవాడిని. ధర్మవరం చెప్పని తెలంగాణ సైడ్ ఒక ఊరుంది, అక్కడ ఒక 2 రోజులు వీళ్ళు ఏం చేస్తారంటే బస్సు పెట్టి తీసుకెళ్తా ఉంటారు. అలా వాళ్ళతో పాటు వెళ్ళిపోవడం, అక్కడ లోకల్ కల్చర్, వాళ్ళ పీపుల్తో మాట్లాడడం, అది చిన్నప్పటి నుంచి నాకు తెలియకుండా ఉంది. అప్పుడు నేను అది చిన్నపిల్లం కాబట్టి తెలియదు మనకి. పెద్ద అయిన తర్వాత నెమ్మదిగా ఒక్కొక్క చోటికి ప్లేసులు స్టార్ట్ చేశాను. 2014లో ఫస్ట్ స్టార్ట్ చేశాను ట్రావెలింగ్. అది ఇప్పుడు దాకా ఇక్కడ దాకా టైగర్స్ దాకా తీసుకొచ్చింది. టైగర్స్. సో ఇప్పటివరకు ఎక్కడెక్కడ ట్రావెల్ చేశారు మీరు? నేను లదాఖ్ ట్రావెల్ చేశాను, మలేషియా వెళ్ళాను, సింగపూర్ వెళ్ళాను, ట్రావెల్ పర్పసే. ఓకే. ఇంకా కాశ్మీర్, కన్యాకుమారి, సౌత్ ఇండియా టెంపుల్స్ అన్నీ అయిపోయినాయి, ఒక్క అరుణాచలం తప్ప. ఓకే. లదాఖ్ ట్రావెల్ చేశాను. అట్లా ఒక మలేషియన్ ఇంటర్నేషనల్ ట్రిప్ ఒకటి సింగపూర్ జరిగింది. వీటన్నిటిలో కూడా ఈ రోజు ఏదైతే చేశానో, ఇవాళ మరి మీరు చెప్పిన టాపిక్ ఏదైతుందో, ఇది సుప్రీం ఎక్స్పీరియన్స్ అనమాట. ఈ గుళ్ళు ఇవన్నీ చూడడం వేరు. నిజంగా ఆమ్రాబాద్ అడవుల్లో, అసలు ఆమ్రాబాద్ అడవుల్లో పులులు అంటేనే చాలా ఏమంటారు, రా అండి. ఐ మీన్ చాలా రా నేచర్ ఉన్న పులులు. మిగతా అడవుల కంటే కూడా అవి చాలా ప్రసిద్ధి దీనికి. సో అట్లాంటి చోటుకి వెళ్ళడానికి మీకు ఎలా ఆపర్చునిటీ వచ్చింది? యాక్చువల్లీ నేను ట్రావెల్ చేస్తూ ఉంటాను. మనకు ఒక తాడు దొరికిందంటే ట్రావెలింగ్లో, ఆ తాడు నుంచి మనకి బోల్డ్ అన్ని ఇట్లా విడిపోతూ ఉంటాయి, వేరే. అట్లా నాకు అట్లా పరిచయం అవుతూ ఒకళ్ళు పరిచయం అవుతూ, ఒక ఫ్రెండ్ ఇట్లా ఒక 2-3 ఏళ్ల క్రితమే అన్నాడు అనమాట. అప్పుడు వాటర్ హోల్ సెన్సెస్ లాంటివి జరిగినాయి 2019-20 ఆ టైంలో. అప్పుడు ఏంటంటే జస్ట్ ఒక రోజు వెళ్ళేసి నీళ్లు ఉన్నాయా లేదా అని చూసి వచ్చేయాలి. అది తెలిసి నేను కూడా అప్లై చేశాను, వెళ్ళాను. అమరాబాద్లోకి వెళ్ళాము. అప్పుడు మనకి ఇవి తెలియదు అసలు, ఇవంతా బ్లాంక్. అదొక దట్టమైన అడవి, నిజంగా టైగర్స్ ఉంటాయని తెలియదు. మామూలుగా శ్రీశైలంకి ఒక ట్రిప్కి వెళ్ళి వస్తాం కదా, అదే అడవుల్లోంచి, అట్లాగే అనుకుని వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అది చూస్తుంటే కొంచెం ఇంట్రెస్ట్ అనిపించింది. అరే నిజంగానే అడవే కదా, మనకి క్లియర్గా అర్థమైపోతుంది, ఒక్కరోజు ఇది సరిపోదు అని డిసైడ్ అయ్యాను. అప్పుడు డిసైడ్ అయ్యింది, మళ్ళీ వెయిటింగ్, ఏ రోజు టైం వస్తుందని వెయిట్ చేస్తూ ఉంటే, ఇన్నేళ్లకి మళ్ళీ అదే లింక్ నుంచి ఇట్లా టైగర్ సెన్సస్ జరుగుతుంది, అటెండ్ అవుతారా, ఎక్స్పీరియన్స్ వాళ్ళు కావాలి అన్నారు. నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పి అప్లై చేశాను. ఓకే రండి మీకు ఇట్లా అని చెప్పి పిలిచారు. దాని తర్వాత కొంత ప్రాసెస్ పెట్టారు, సెలక్షన్ ప్రాసెస్, ఎగ్జామ్ రాసాం. అలా వచ్చింది ఆపర్చునిటీ. ఓకే. సో ఎంతమంది వెళ్ళారు మీ ట్రూప్లో? ఎంతమంది సెలెక్ట్ అయిన వాళ్ళు? దగ్గరగా 120 మంది దాకా ఉంటారు. దాంట్లో కొన్ని డ్రాప్ అవుట్స్ ఉంటాయి. 120 మందిని కూడా మీరు వెళ్తుంది నార్మల్ ప్లేస్ కాదు. మీరు అన్నారు రా, వేరే చోట సఫారీస్ లో తడోబా కానీ వేరే టైగర్స్ దగ్గర ఏంటంటే కొంచెం మనుషులకు అలవాటు పడ్డాయి. అట్లీస్ట్ పులులు జిప్సీలు పక్క నుంచి వెళ్తుంటే పక్కనే పడుకుంటూ ఉంటాయి. అమరాబాద్ లో అసలు అలవాటు పడలేదు, చాలా రేరు, కనిపించడం అందుకే తక్కువ, మనిషిని చూడగానే వెళ్ళిపోతాయి. సో రా టైగర్స్ లోకి వెళ్తున్నారు మీరు, మీకు కంపల్సరీ మాకు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి మిమ్మల్ని మీకు ఈ సిలబస్ ఇస్తాము. 3 months ముందు నుంచి ప్రిపేర్ అయ్యారు. ఓకే. ఈ సిలబస్ చదువుకోండి, పగ్ మార్క్స్ అని, స్క్రాచ్ మార్క్స్, పులి ఎట్లా టెరిటరీ పెట్టుకుంటుంది, ఆ మెటీరియల్ ఇచ్చారు. అదంతా నేర్చుకున్న తర్వాత దాంట్లోంచి ఎగ్జామ్ పెట్టారు. ఎగ్జామ్ లో పాస్ అయిన వాళ్ళని తీసుకెళ్లారు.
చాలా మంది అప్లై చేశారండి, కొన్ని Okay. వందల అంటే మంది. బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్ బాయ్స్, అమ్మాయిలు కూడా ఉన్నారు. అమ్మాయిలు కూడా అప్లై చేశారు. ఓ ఎంతమంది వచ్చారండి అమ్మాయిలు ఒక 10% ఉన్నారు, 10 to 15% ఉన్నారు మా దాంట్లో. మొత్తం 120లో ఒక 10 to 10-12% 10 నుంచి 15 మంది దాకా అమ్మాయిలు ఉంటారు. ఓ గ్రేట్. ఓకే. ఫస్టే ఫిల్టర్ అయిపోతారు మనకి. అమరావతి టైగర్ల సెన్సెస్ అంటేనే ఫస్ట్ భయంతో కొంతమంది ఫిల్టర్ అయిపోతారు. ధైర్యం ఉన్నాడే అప్లై చేస్తాడు. అప్లై చేసిన వాడికే టెస్ట్ పెట్టి, ఆ టెస్ట్ కూడా చాలా పెద్ద ప్రాసెస్ అండి. వాళ్ళు ఏమంటారంటే, మీరు లోపలికి వెళ్ళి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కాదు, మీకు ఎక్కడికి వెళ్తున్నారో మీకు ఒక ఐడియా ఉంది కదా, దాన్ని బట్టి ప్రిపేర్ అవ్వండి. మీరు ప్రాణాలతో బయటికి రావాలంటే మీకు కంపల్సరీ, మీకంటే ముందు మాకు పుల్ ఇంపార్టెంట్. నిన్ను వాలంటరీగా తీసుకెళ్తాం కానీ మేము వాటి కోసం పనిచేస్తున్నాము, అవి చాలా ఇంపార్టెంట్, వాటిని మీరు డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పని చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బాగా ఇచ్చారు. మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా? ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా భయపడతారండి. పులులు అంటే ఎవరికైనా అసలు భయపడతారు. దాన్ని ఏమంటారు, సిగ్నల్స్ కూడా ఉండవు వారం రోజులు అని చెప్పాము, ముందే చెప్పేసాం. మామూలుగా పులి ఇప్పుడు రాజమండ్రిలో అక్కడ మనం వింటున్నాం, తెలంగాణలో తిరుగుతుంది. ఊర్లోకి వస్తేనే డోర్ల నుంచి బయటికి రావట్లా, తలుపులేసుకుని కూర్చుంటున్నారు. ఇక్కడ మన ఊరి దగ్గర ఉన్న అడవిలో తిరుగుతోందంటేనే బయటకి ఎవరు రావట్లేదు, సాయంత్రం అయితే బయటికి రావట్లేదు. అలాంటిది నువ్వు పులులు ఉండే ప్లేస్ లోకి వెళ్తున్నావు అని చెప్పంటే పేరెంట్స్ ఖచ్చితంగా భయపడతారు. సో పేరెంట్స్ ఏమన్నారు, ఇల్లు నాయన ఏం చేస్తావు, నువ్వు చెప్తే వింటావా, ఇదే మాట ఒక్కటే అన్నారు. కాకపోతే వాళ్ళ ధైర్యం ఏంటంటే, కొంత నాకు ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆ ట్రావెలింగ్ లో నేను చాలా కింద మీద పడి చూసి వచ్చాను. సిగ్నల్స్ లేని చోట వారం రోజులు 10 రోజులు ఉన్న లడాక్ వెళ్ళినప్పుడు ఒక హిమాలయన్ ట్రెక్ చేశాను ఉత్తరాఖండ్ లో. సో అప్పుడు సిగ్నల్స్ లేని అలవాటు అయింది వాళ్ళకి. సో వీడు మొండోడ్లే, వీడు తిరిగి రాగలడు అని ఒక ధైర్యం ఉంది. భయం ఖచ్చితంగా ఉంటుందండి, ఇల్లు అక్కడ ఉండదు. కానీ బయట పడలేదు, లోపల బాధపడి ఉంటారు. సో ఎన్ని రోజులు వెళ్ళారు అమరాబాద్ అడవుల్లోకి? 1 వీక్. సో ఏమేమి తీసుకెళ్లారు వెళ్ళేటప్పుడు? మీ కిట్ వెళ్ళేటప్పుడు మాకు చాలా స్ట్రిక్ట్ ఇచ్చారండి రూల్స్. ఏంటంటే, ఒకటి టార్చ్ లైట్స్ తెచ్చుకోండి కంపల్సరీ, బ్యాటరీస్ సెట్ ఆఫ్, ఇంకొకటి డ్రై ఫ్రూట్స్ లాంటివి తెచ్చుకోండి. మేము మీకు ఇస్తాము, అకామిడేషన్ ఫుడ్ ఇస్తాము, కాకపోతే మీ సైడ్ కూడా మీరు తెచ్చుకోండి సర్వైవ్ అవ్వడానికి, ఒకవేళ లోపల మనం దొరక్కపోతే. ఇంకా ఇంటాక్సికెంట్స్, సిగరెట్స్ అట్లాంటివి మర్చిపోండి, ఆల్కహాల్, సిగరెట్లు మర్చిపోండి. అలవాటు మీరు మానుకోలేము అంటే వెళ్ళిపోండి, డ్రాప్ అయిపోండి. మాకు అవసరం లేదు. వచ్చిన వాళ్ళు అగ్గిపుల్ల గీయడానికి లేదు, సిగరెట్ కోసం వాటి కోసం అని స్ట్రిక్ట్ గా చెప్పారు. అండ్ ఎక్కడి నుంచి ఎట్లా వెళ్ళాలి లోపలికి అని కూడా చెప్పారు. సో ఇప్పుడు మీరు అడిగినట్టు ఈ ఏమేమి తీసుకెళ్ళాలి అంటే ఇవి చెప్పారు. బట్టలు చెప్పారు, లైట్ కలర్స్, ఇప్పుడు ఇట్లాంటి కలర్స్, బ్రైట్ కలర్స్ ఉంటే యానిమల్స్ కి అట్రాక్ట్ అవుతాయి అని చెప్పని, అలాంటివి కాదు, క్యామోఫ్లేజ్ అవ్వాలి, మనిషి కదలిక తెలియకూడదు దానికి, అలాంటి బట్టలు తెచ్చుకోమన్నారు. సో జనరల్ గా ఈ పచ్చ కలర్ లో ఉంటాయి అట్లాంటివి, గ్రీన్, బ్రౌన్, మట్టి కలర్, ఎండిపోయిన గడ్డి కలర్, కొంచెం డార్క్ కలర్స్. కొంత వాళ్ళు ఒక టీ-షర్ట్, క్యాప్ కూడా ఇచ్చారు మాకు, అవి కూడా డార్క్ కలర్స్ లో ఉన్నాయి. టైగర్స్ ఎస్టిమేషన్స్ అని చెప్పి ఒక లోగో ఇచ్చి అవి కూడా మాకు ఇచ్చారు. సో అట్లాగా ఇలాంటివి తెచ్చుకోండి. షూస్ కంపల్సరీ, మీరు ట్రెక్కింగ్ చేస్తున్నారు, షూస్ లేకపోతే అవుట్. చెప్పులు ఉంటే పాడైపోతాయి, మీరు ముళ్ళు బీభత్సంగా ఉంటాయి, ప్రిపేర్ అయిపోయారండి. గీతలు పడితే దానికి కూడా ప్రిపేర్ అవ్వండి, ఎట్లాంటి ముళ్ళల్లో ఉంటారో మీరు తెలియదు. ఆయింట్మెంట్ కూడా తెచ్చుకోమన్నారా? అన్ని ఓడోమాస్ చెప్పారు కానీ పని చేయలేదు, అసలు ఉపయోగపడలేదు. మీకు అది చెప్తా ముందు ఎట్లాంటి వాతావరణంలో ఉన్నాం మేము అనేది. సో ఇలాంటివి చెప్పారండి, స్ట్రిక్ట్ గా చెప్పారు. అన్ని తీసుకెళ్లారు. మెడిసిన్ కూడా సజెస్ట్ చేశారా? మీ పర్సనల్ మెడిసిన్స్ ఏమైనా ఉంటే తెచ్చుకోండి, కానీ మెడిసిన్ వేసుకున్న వాళ్ళు ఒక్కలేరు. ముందు చెప్తాను ఏం తెలియదని. సో మీరు ఎంట్రీ ఏ టైంకి అమరాబాద్ అడవుల్లో ఎంట్రీ ఎలా జరిగింది? ఎంట్రీ మాకు 1 వీక్ కి ఒక డే బఫర్ డే పెట్టారు. ఒక డే ముందు ట్రైనింగ్ అనమాట, మీరు ఏమేమి తీసుకెళ్ళాలి, ఏమేమి చెయ్యకూడదు లోపల అనేది చెప్పారు. మనకి హార్డ్లీ 160 కిలోమీటర్స్ ఉంది హైదరాబాద్ నుంచి. మేము మార్నింగ్ 6 స్టార్ట్ అయ్యాము, 9 కల్లా వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత కూర్చోపెట్టి మాకు ట్రైనింగ్ ఇచ్చారు. మీరు ఏం చేయకూడదు, ఏమేం చేయాలి. ఏం చేయకూడదు అన్నారు? ఏం చేయకూడదు అంటే, ఫస్ట్ థింగ్, సాయంత్రం 6 అయిందంటే మనం వచ్చేటప్పుడు ఓకే, ఒకవేళ లేట్ అయ్యింది, మనం ట్రెక్ వెళ్ళాము, వచ్చేటప్పుడు లేట్ అయితే పర్వాలేదు. మనం ఎప్పుడైతే మన బేస్ క్యాంప్కి వచ్చేసామో అక్కడి నుంచి చీకట్లో మీరు బయటికి వెళ్ళడానికి లేదు. చుట్టూ ముళ్ళ కంచి ఉంది బేస్ క్యాంప్. మీకు యాక్చువల్లీ ఇంకా సీనరీ చెప్పాలి, నేను లోపలికి వెళ్ళిన సీనరీ చెప్పండి. అసలు ఇప్పుడు జింగిల్ బుక్స్, జింగిల్ కార్టూన్స్ చూసాం, మనం మూవీస్ చూసాం, ఎగ్జాక్ట్లీ సేమ్ ఫీల్ అండి. లోపలికి వెళ్తే అమరాబాద్ ఎంటర్ అవ్వటము, మేము వెళ్ళిన బేస్ క్యాంప్, ఎంటరింగ్ అంటే కొంచెం కార్లు గీర్లు ఉన్నాయి, పబ్లిక్ మూవ్మెంట్ ఉంది. మేము సఫారీ చేస్తారు కదా, రెగ్యులర్ సఫారీ చేస్తారు, ఆ పాయింట్ నుంచి ఇంకొక 36 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాము. చాలా డీప్, కోర్ ఏరియా అంటారు.
కోర్ ఏరియాలో కొంతమందిని వేసారు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని. సో వెళ్ళిన తర్వాత మేము వెళ్తే మా ఒక చిన్న పెంటను దాటుకుంటూ వెళ్ళాము, చెంచు పెంట ఉంది. ఆ దాటుకుని కొంచెం వెనక్కి వెళ్ళగానే మా బేస్ క్యాంప్ అంటే ఏదో ఒక ఇల్లు. అవును, ఇల్లు ఇంటి చుట్టూ ఫెన్స్, యానిమల్స్ రాకుండా. ఒక మర్రి చెట్టు పక్కన ఏమంటారు ఒక రాగి చెట్టు ఉంది, పెద్ద చెట్లు. వాటి కింద బేస్ క్యాంప్, బ్యాక్గ్రౌండ్ లో లేక్, అంటే జంతువులు వచ్చి తాగే లేక్. అవునవును, సో వాటర్ తాగే లేక్. అది అలాంటి ప్లేస్ లో మమ్మల్ని తీసుకెళ్లారు. ఇంకొకటి తక్కువ ఏంటంటే జంగిల్ బుక్ లో లేనిది మాకు, జంగిల్ బుక్ లో ఆ చెట్టు మీద ఒక చిరుతపులి కూర్చున్నట్టు, మాకు ఆ చిరుతపులి లేదు చెట్టు మీద. సేమ్ సీన్, టెన్స్, సైలెంట్, ఎవ్వరు సపోర్ట్ లేదు. మేము రాత్రి వెళ్ళాము, పొద్దున్న చూసిన విజువల్ ఇది మాకు. మేము లోపలికి వెళ్ళేటప్పటికి 8:30 అయింది, అంటే డార్క్ నైట్ 8 o'clock ఇదే సఫారీ ఫస్ట్ ఏది గేట్ అయితే ఓపెన్ చేస్తారో మనకి 2 పులుల బొమ్మలు ఉంటాయి, అక్కడి నుంచి వాళ్ళ జిప్సీలో తీసుకెళ్లారు. 36 kilometers మేము వెళ్ళడానికి మాకు 45 minutes పైన పట్టింది, 40 minutes గంట. రోడ్ ఉందా లోపల? రోడ్ ఉంది, ట్రాక్ ఉంది, వాళ్ళు పెట్రోలింగ్ చేసుకునే ట్రాక్ ఉంటుంది. సో ఫాస్ట్ వెళ్ళరు, యానిమల్స్ మూవ్మెంట్ ఉంటుంది కాబట్టి. అందులో అట్లా ట్రావెల్ చేస్తూ వెళ్ళిన తర్వాత ఫస్ట్ క్యాంప్కి వెళ్ళాము. ఫస్ట్ పిచ్ డార్క్, ఇప్పుడు నేను చెప్పిన సీనరీ అంతా కూడా నాకు నెక్స్ట్ డే మార్నింగ్ నైట్ ఏం తెలియదు కదా, వెళ్ళాము. సౌండ్స్ మాత్రం క్లియర్ గా తెలుస్తుంది, రకరకాల యానిమల్స్ అరుస్తున్నాయి. మిడతలు అంటాము మనం, సికేడిస్ అని వీళ్ళు అంటారు. సికేడిస్ అంటే సౌండ్స్ వస్తాయి, ఆ సౌండ్స్. ఒక హారర్ మూవీ ఎక్స్పీరియన్స్. వెళ్ళిన తర్వాత దిగాము, చెప్పారు ఫస్ట్ పక్కన ఒక చెరువు ఉందని మాకు దిగుతున్నప్పుడు చెప్పారు. దిగిన తర్వాత ఒక సోలార్ లైట్ మాత్రం ఉంది మా క్యాంప్ దగ్గర, ఇంకా ఏ లైట్స్ ఏమీ లేవు. అట్లా దిగాము. ముందు చెరువు లైట్ గా ఆకాశం రిఫ్లెక్ట్ అవుతుంది. మినుగులు పురుగులు మేము దిగాము ఒక్కసారి. మినుగులు పురుగులు చెట్లు రివర్ పక్కనే ఉంటది, నీటి కుంటల పక్కన. మేము దిగేటప్పటికి మా మూమెంట్ కి ఒక్కసారి ఇట్లా లేచినాయి మినుగులు పురుగులు, ఇట్లా ఈ హైట్ వరకు లేచినాయి అండి. మొత్తం చెరువు సర్వెండింగ్ అంతా ఇట్లా లేచి ఒక్కసారి బయటకు వచ్చినాయి. సినిమాల్లో మనం చూస్తూ ఉంటాము వెల్కమ్ షాట్ లాగా, లిటరలీ. అంటే ఇప్పుడు దాకా అక్కడ ఎవరు అడుగు పెట్టలేదు, మేమే పెట్టింది ఫస్ట్. నిన్నటి వరకు మొన్నటి వరకు మూమెంట్ లేదు అక్కడ. ఇవాళ ఓపెన్ అయింది బేస్ క్యాంప్ కాబట్టి. మనిషి అంటే 2-3 రోజులు ఫస్ట్ టైం వచ్చాడు మనిషి. సో అవన్నీ మూమెంట్ వచ్చింది, లేచి ఇట్లా తిరుగుతుంటే మర్యాద రామన్ సినిమాలు కనిపిస్తుంది చూసారా, నాకు అది గుర్తొచ్చింది. లిటరలీ అండి, ఎన్ని మెరుగురు పురుగు ఇట్లా తిరుగుతుంటే హ్యాపీ మూమెంట్. దిల్కుష్ అయిపోయింది. ఏవో కళ్ళు కనపడుతున్నాయి, అవి ఇవి. అంటే అవి ఏంటని, పిల్లులు, నక్కలు, అదొక టెన్షన్. ఫస్ట్ మనం ఏం ప్లేస్ లో ఉన్నాం తెలియదు కదా, అవును, అదొక టెన్షన్. సో ఎంతమంది ఉన్నారు మీ ఆ పర్టికులర్ ప్లేస్? 10 మంది దిగాము. 10 మంది దిగాం కాబట్టి ఆ ధైర్యం ఉంది, ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అంటే 10 మందిలో కూడా ప్రతి ఒక్కడు, గర్ల్స్ కూడా ఉన్నారా 10 మందిలో? గర్ల్స్ లో ఒక అమ్మాయి ఉంది. ఓ గ్రేట్. ఒక అమ్మాయి ఉంది. ఈ 10 మందిలో కూడా భయం ఎట్లా ఉండదు చెప్పనా, నేనే కాదు నా పక్కన ఇంకోటి ఉన్నాడు కదా అని చెప్పి ధైర్యంతో నేను ఉన్నా. అవును, కానీ లోపల నాకు భయం ఉంది. ఆడికి కూడా సేమ్ ఫీలింగ్, నేనే కాదు ఈడు కూడా ఉన్నాడు కాబట్టి ధైర్యంగా ఉంటాడు, కానీ బయట పట్ల ఎవరు సో దాంతో గంభీరంగా ఉంటూ లోపల భయపడ్డారు. ఆ నైట్ పడుకున్నాము. పొద్దున్న లెగిసి చూస్తే ఈ వావ్ ఫ్యాక్టరీ, మేము రాత్రి దిగిన ప్లేస్. నైట్ ఎన్ని గంటలకు పడుకున్నారు? నైట్ ఆ రోజు అసలు పడుకుంది ఎక్కడ పడుకున్నాము అంటే నేను అందుకే అడుగుతున్నా, ఇక్కడ అంతే ఏమంటారు, బెడ్ వేసుకుని పడుకున్నాం అంతే, మా టెంట్ వేసుకుని. ఫస్ట్ క్యూరియాసిటీ ఉంటుంది కదా, క్యూరియాసిటీ, మాటలు అవి ఉంటాయి కదా. మాటలు అసలు ఫస్ట్ క్యూరియాసిటీ ఏంటంటే యానిమల్ సౌండ్స్. ఏమంటారు, చెరువు ఉంది, ఖచ్చితంగా తాగడానికి వస్తాయి. అడవి పిల్లలు, వాటి సౌండ్స్, అలారం కాల్స్ అంటారు. బేసికలీ సాంబార్ డీర్లు, మామూలు డీర్స్ అలారం కాల్స్ ఇస్తూ ఉంటాయి. అవి మేము సాయంత్రం ఏంటంటే స్టార్టింగ్ మూమెంట్, మేము కూర్చుని మాట్లాడుకుంటున్నాము, చెరువు దగ్గర నుంచి వినపడుతుంది దూరంలో. అది పులులు అట్లా చెరువు దగ్గరికి నీళ్లు తాగడానికి వచ్చినప్పుడు అవి సౌండ్ చేస్తాయి. మిగతా సాంబార్ డీర్ది బాగా వినిపిస్తుంది. సో ఆ రోజు అది అనుకున్నాము. ఆ తర్వాత కొంచెంసేపటికి సెటిల్ అవుతున్నాము, నెమ్మదిగా అలవాటు పడుతున్నాము. యూరిన్ వస్తుందని చెప్పి బయటికి వెళ్ళాము ఇద్దరం. ఫస్ట్ డే నైట్ ఇది. అప్పటికి మాకు ఇంకా చెప్పే కదండి, నైటే వెళ్ళాము, చుట్టూ సరౌండింగ్స్ తెలియదు మాకు. మిలుగురు పురుగులు అయిపోయినాయి, సౌండ్స్ మాత్రమే వినపడతాయి. యూరిన్ పొద్దామని చెప్పి ఇద్దరు వెళ్ళాము కంపల్సరీ. మీరు ఒక్కళ్ళు వెళ్ళదు బయటికి. ఏదైతే బేస్ క్యాంప్ ఇల్లు ఉందో దాని చుట్టూ ఫెన్స్ ఉంది. ఆ ఫెన్స్ దాటి మీరు బయటికి వెళ్ళాలంటే ఇద్దరు వెళ్ళాలి కంపల్సరీ.
అండ్ మాట్లాడండి కంపల్సరీ, ఉమ్, మాట్లాడకుండా ఉండదు. ఉమ్, మేమిద్దరం సరే యూరిన్కి వెళ్దాం అని చెప్పి కొంచెమే దూరం, జస్ట్ ఒక 10 అడుగులు అవతలకి వెళ్ళాము. ఉమ్, వెళ్ళిన తర్వాత టార్చ్ లైట్లు వేసుకుంటాం కదా, ఉమ్, వేసుకుంటుంటే కళ్ళు మెరుస్తున్నాయి ఆ చెట్టు దగ్గర నుంచి. ఆ, ఇట్లా చూస్తుంది, మెరుస్తుంది, పక్క వెళ్తున్నాయి, మెరుస్తున్నాయి, ఆ, కళ్ళు మెరుస్తాయి యానిమల్స్ అనేది మాకు ఫస్ట్ చెప్పారు. అవును. మేము నల్లగా ఉంది, కొంచెం టార్చ్ లైట్ వేస్తే దూరంగా ఒక 20 మీటర్ల దూరంలో నల్లగా కనపడుతుంది. ఆ, ఫస్ట్ ఇంప్రెషన్ ఎలుగుబంటి. ఎలుగుబంటి. ఆ, ఎలుగుబంటి ఏమో అని చెప్పి తను అనుకున్నాం, నా పక్కన అతను ఓకే. అనుకుని ఈ హైట్ లోనే ఉంటుంది, లెగట్లేదు. ఉమ్, మైట్ బి అక్కడ దాని వెనకాల నుంచి చూస్తుందేమో మమ్మల్ని ఉమ్, అని మేము అనుకున్నాం. ఉమ్, అనుకుని డిసైడ్ అయ్యి ఇంకొంచెం జూమ్ చేసి, యాపిల్ ఫోన్ కొంచెం జూమ్ వెళ్తుంది, యాపిల్ ఫోన్ సామ్సంగ్ ఫోన్స్, ఉమ్, టార్చ్ లైట్ 2 టార్చ్ లైట్లు వేసి జూమ్ చేసి చూస్తే నల్లగా కనపడుతుంది, ఉమ్, కళ్ళు బాగా మెరుస్తాయి, పెద్ద తలకాయి. ఉమ్, కన్ఫామ్ ఎలుగుబంటి అనుకుని కన్ఫామ్ చేసుకుని ఆ, క్యాంపులోకి వచ్చి మిగతా 10 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బయట ఎలుగుబంటి ఉంది ఆ, అని చెప్పి అంటే బీట్ ఆఫీసర్ ఉన్నాడు, ఉమ్, ఆయన కూడా అవునా అని చెప్పని అందరం లేచి వెళ్ళి, మిగతా వాళ్ళు ఎవరు బయటకు వెళ్ళలేదు, దడిలోంచి చూసాము. ఓకే. చూసిన తర్వాత ఫస్ట్ గ్లిమ్స్ లో బీట్ ఆఫీసర్ కూడా ఎలుగుబంటి అన్నాడు. ఉమ్, అరే ఫస్ట్ రోజే మనకి ఎక్స్పీరియన్స్ వచ్చేసింది, ఫుల్ హ్యాపీ అందరూ కూడా. ఓకే. కట్ చేస్తే కొంచెం సేపటి తర్వాత కన్ఫర్మ్ చేసుకుంటే ఉమ్, గేదెలు అవి కొంచెం మాకు దూరంలో అదే ఇంత పెంట ఉంది. లావతాలు ఉందా? వాళ్ళు పెంచుకునే గేదెలంట. ఓహో, అదేం చేస్తుందంటే ఏదో ఎగ్జైట్మెంట్ అయిపోయారు. మేము ఎగ్జైట్మెంట్ అయ్యాము. ఓకే. కానీ మీరు చూడండి, ఆ, బీట్ ఆఫీసర్ కూడా కన్ఫ్యూజ్ అయ్యాడు, అవును, నైట్ కాబట్టి. నైట్ కాబట్టి. అవును. మేము కన్ఫర్మేషన్ ఆయన అడుగుతాం కదా, ఆయన అడిగితే ఆయన కూడా అనేటప్పటికి ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాం. కానీ కట్ చేస్తే గేదె అని చెప్పి కన్ఫర్మ్ అయింది. ఓకే. సో ఇది ఫస్ట్ రోజు జరిగే ఎక్సైట్మెంట్ లో జరిగే తప్పులు ఎవరేంటి, లేకపోతే ఏవి. అవును. ఆ తర్వాత బాబు ఇక్కడ ఇవే కాదు, కొన్ని చెంచుపేట దగ్గర ఉంది కాబట్టి వస్తూ ఉంటాయి మనకి అని ఆ సైట్ తో ఉన్నాము. కొన్ని సౌండ్స్ వీలే కూడా ఉంటాయి, రిలాక్స్ అవుతే నెమ్మది అలవాటు పడుతున్నాం. ఇది సో ఇది నైట్. సో మార్నింగ్ రాత్రంతా ఎరుపులు. పడుకుంది ఎక్కడ, బేసికల్లీ నేను టెంట్ పట్టుకెళ్ళా, నేను ట్రావెలర్ని కాబట్టి ఒకవేళ నలుగురం పడుకున్నప్పుడు ఇరుకవుతుంది, అవును, ఎందుకులే అని చెప్పని నేను టెంట్ తెచ్చుకున్నాను. ఆ ఫెన్స్ లోపల కొంతమంది వేరే బీట్ గార్డ్స్ ఫైర్ కంపల్సరీ, క్యాంప్ ఫైర్ కంపల్సరీ ఉంటుంది. 3 క్యాంప్ ఫైర్లు పెట్టుకున్నారు. కొంతమంది బీట్ ఆఫీసర్లు, వాచర్లు మాతో పాటు ఉంటారు, వాళ్ళు ఇక్కడే పడుకుంటారు. ఆ క్యాంప్ ఫైర్ దగ్గరే మా టెంట్లు వేసుకున్నాము. టెంట్లు వేసుకుని పడుకున్నాము. ఈ రాత్రి అంతా బయటే పడుకున్నాం కదా, బిల్డింగ్ లో పడుకోకుండా. మంచిగా వెచ్చగా ఉంది, సౌండ్స్ మాత్రం బాగా వినపడుతున్నాయి. పొద్దున్న లేసేటప్పటికి ఈ సిచ్యువేషన్ చెప్పే కదా, జంగిల్ బుక్ విజువల్ అండి. ఇక్కడేనా మెలుగురు పురుగులు లేచి మనం ఇక్కడ నడిచాం కదా అని చెప్పని ఇవన్నీ చూసుకుంటున్నాము. అండ్ పాత టెంపుల్ ఉంది, 100 years బ్యాక్ టెంపుల్ అంట. ఏం టెంపుల్? శివుడు టెంపుల్. ఇప్పుడు శివరాత్రికి అక్కడ జాతర జరుగుతుంది బాగా. ఓకే. సో ఆ టెంపుల్ కూడా చెరువు పక్కనే ఉంటాము. ఎట్లా అంటే ఒక బ్యూటీ అండి, సామాన్య మనిషికి అది దొరకదు. అంటే ఈ జాతర జరిగినప్పుడు వెళ్తారేమో కొన్ని జనాలు, లోన్లీగా ఇంత పీస్ఫుల్ గా ఇప్పుడు దొరకదు ఆ ప్లేస్. అలాంటి విజువల్ ఒక పులి లేకోకుండా, యానిమల్ లేకోకుండా సేమ్ పోస్టర్, జంగిల్ బుక్ పోస్టర్ కనిపించింది. హ్యాపీ. ఆ రోజు పొద్దున్న లేపి ఇక ట్రెక్స్ అవన్నీ స్టార్ట్ చేయించారు. సో ఇది ఫస్ట్ డే అండ్ ఎర్లీ మార్నింగ్ ఎక్స్పీరియన్స్. ఆ డే అంటే మీరు ఎట్లా పులిల్ని ఉన్నాయా లేదా సెన్సెస్ ను ఎలా గుర్తించాలని చెప్పారు? మెథడ్స్ ఏమేమి చెప్పారు మీకు? సెన్సెస్ కంటే ముందు మీరు ఇంకో క్వశ్చన్ అడిగారు కదా, మనం లోపలికి వెళ్తే ఏమేమి చేయకూడదు అని చెప్పారని. వాటిని చెప్తాను ఫస్ట్. అది చెప్పిన తర్వాత ఇది వెళ్తే ఇంకా ఎక్సైట్మెంట్ ఉంటుంది. చెప్పండి. సో ఫస్ట్ అమరాబాద్ లో ఏమేమి యానిమల్స్ ఉన్నాయో చెప్పారు మాకు. ఓకే. ఎపెక్స్ ప్రెడేటర్ టైగర్. టైగర్ ఇస్ ద బాస్ అమరాబాద్ కి. ఓకే. టైగర్ తర్వాత దానికంటే డేంజరస్ థింగ్, అది ఎపెక్స్ ప్రెడేటర్, కానీ డేంజరస్ థింగ్ ఇంకోటి ఉంటుంది, అది ఎలుగుబంటి. సెకండ్. థర్డ్ చిరుతపులి. ఇంకొకటి కుక్కలు, అడవి కుక్కలు. ఈ సాంబార్ డీర్లు ఇవన్నీ చాలా వరకు పెద్ద సైజులో ఉంటాయి, కానీ మనకి పరిగెట్టేస్తాయి, మన అల్జేడికి వెళ్ళిపోతాయి. మీకు ఏమన్నా ఇది ఉంటే అటాక్ అయితే వీటితోనే అవుతాయి. దాంట్లో ఫస్ట్ ప్రియారిటీ బేర్. డెత్లు ఎక్కువ. మాకంటే ఒక 2 నెలల ముందే ఒక మనిషిని చంపేసింది లోపల చెంచులో, ఒక ఆయనని, పెద్ద ఆయన్ని. ఒక 1 year క్రితం ఇంకొక ఒక లేడీని చంపేసింది. సో ఇవి జరిగినాయి. ఇవి కూడా చెప్పుంచారు మాకు. ఎలుగుబంటి చంపేసింది, టైగర్ ఇవి కిల్స్ లేవు, ఎలుగుబంటి కిల్సే ఉన్నాయి. ఇవి చెప్పి జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ మీరు ఒకళ్ళే వెళ్ళరు, కనీసం 4 వెళ్తాము. దాంట్లో రోజు రెగ్యులర్ గా తిరిగే బీట్ ఆఫీసర్ ఉంటాడు, పోలీస్ అయినా ఉంటాడు, ఫారెస్ట్ ఆఫీసర్. వెపన్ ఉంటుందా వాళ్ళ దగ్గర? వెపన్ కూడా ఉంటుందా? గొడ్డలు ఉంటుంది అంతే. ఈ తుపాకులు ఉండవు. తుపాకులు ఉండవు. ఓకే.
ఇద్దరు అదే ఒక బీట్ ఆఫీసర్, ఒక చెంచు వాచర్, ఇద్దరం వాలంటీర్స్. కర్ర ఇచ్చారు మాకు, కర్ర మాత్రం పెట్టుకోండి అని చెప్పి మన మనిషి హైట్ కర్ర ఇచ్చారు. ఎందుకంటే మనం కోర్లో ఉన్నాము. అవును. సో సపోజ్ టైగర్ కనుక మనకి ఎదురొస్తే ఏం చేయాలి? ఫస్ట్ టైగర్ అనేది గాలిని బట్టే మనని ఇది చేస్తుంది, స్మెల్, మన స్మెల్, మనిషి స్మెల్, మనిషి స్మెల్ వాటినే చూస్తుంది. సో మీకు ఇటు సైడ్ నుంచి ఇటు పక్కున్న మీకు ఇప్పుడు గాలి ఇటు నుంచి ఇటు తగులుతుంది. ఇలా ఇటు సైడ్ ఉన్న టైగర్స్ మీ సైడ్ రావు. అవి మీ స్మెల్ చూసేసి ఇంచుమించు దూరం వెళ్ళిపోతాయి. మనిషిని అసలు చూస్తే వెళ్ళిపోతుంది దూరం. ఇటు సైడ్ ఉన్నవి మీ స్మెల్ గమనించలేవు, గాలి ఇటు నుంచి ఇటు పోతుంది. ఓకే, గాలి సైడ్ ఉన్నవి మాత్రమే మనిషి స్మెల్ చూస్తాయి, ఆపోజిట్ ఉన్న వాటికి స్మెల్ తెలియదు. కాబట్టి గాలి అటు పోదు కాబట్టి అది మనం సెన్స్ చేయలేదు. అది విజువల్ గా సెన్స్ చేయాలి తప్ప మిమ్మల్ని చేయలేదు. మీకు ఎన్కౌంటర్ ఉంటే వీటితోనే అవుతుంది. వాటి స్మెల్ మనం చేయలేము, మనకి అలవాటు లేదు. కాబట్టి డైరెక్ట్ ఎన్కౌంటర్ అయితే ఇటు పక్కే అవుతాయి. సో గాలి మీకు అంత తెలివి ఉంటే కనుక మీరు అది ఫస్ట్ ఇచ్చేసుకోండి. సో మన వాచింగ్ ఎప్పుడు ఇటు పక్క ఉండాలి. గాలి ఎటైతే లేదో మన ఎటైతే వస్తుందో గాలి అటు పక్క చూసుకోండి. అండ్ కొంచెం మాట్లాడుకుంటూ ఉండండి చిన్నగా, నాట్ లైక్ పెద్దగా మాట్లాడదు, కొంత మాట్లాడండి. అండ్ ఎదురొస్తే మాత్రం పరిగెత్తద్దు, జస్ట్ అట్లా నుంచుండి అంతే. నుంచొని ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వండి. టైగర్కి అయితే ఐ కాంటాక్ట్ ఇవ్వద్దు, సైడ్ నుంచి బట్ ఏం చేస్తుందో చూడాలి కాబట్టి ఇట్లా పక్క తిప్పుకుంటూ ఇట్లా గమనించండి. డైరెక్ట్ ఫేస్ కాంటాక్ట్ అయితే ఇవ్వద్దు. అయితే ఏమైతుంది, అది మనం పోటీ పడుతున్నాం అనుకుంటుందంట. ఐ కాంటాక్ట్ పెడితే మన ఎక్స్ప్రెషన్స్ ఏమన్నా కొంచెం మారినా గానీ, కోపం కనిపించినా వీడు మనతో పాటు కొట్టడానికి రెడీగా ఉండని చెప్పి మీదకి వస్తుంది. సో మీరు సైడ్ తిప్పేసుకొని తలకాయ సైడ్ నుంచి గమనించండి అని చెప్పారు. అండ్ వెనక్కి మాత్రం తిరగద్దు. వెనక్కి తిరిగి పరిగెత్తారా మిమ్మల్ని ప్రే అనుకుంటుంది, పట్టేసుకుంటుంది. ఓకే, మీరు భయపడ్డారని చెప్పని మిమ్మల్ని చంపడానికి రెడీగా ఉండి వచ్చేస్తుంది. సో నుంచోండి, వీలున్నంత వరకు దాని ఐ కాంటాక్ట్ పక్కకు తీసుకుని మూమెంట్ గమనించండి. అది మన సైడ్ రావట్లేదు అని చెప్పంటే అట్లాగే ఉండండి. మన సైడ్ లైట్ గా వచ్చింది అనిపించిందంటే ఇట్ సైడ్ ఫేసింగ్ చేసుకుంటేనే వెనక్కి నడవండి, వీపు చూపించద్దు. ఓకే, వెనక్కి నడవమన్నారు. సో అది చెప్పారు. ఇంకోటి కర్ర ఉంటే కర్రని నెమ్మదిగా తీసి ఇట్లా సైడ్ పెద్దగా పైకి పెట్టండి. సో యానిమల్ కి మీరు నా ఎదురుగుండా ఉన్నది నాకంటే చాలా పెద్దది అని అనుకోవాలి. ఓకే, అలా మీరు కనిపించండి. కర్రను పట్టుకొని పైకి నెమ్మదిగా ఉండండి. ఇట్లా పట్టుకోమన్నా, ఇట్లా 2 కర్రలు ఉంటే గట్టిగా పట్టుకోండి, లేదా పెద్ద కర్రలు ఉంటే ఒకటి ఇట్లా పట్టుకోండి. అప్పుడు పైకి పట్టుకోండి. హైట్ ఎక్కువ, అప్పుడు మనం 15 ఫీట్. అవునవును, అది 5 అడుగులు ఉంటుంది నుంచి ఉంటే. సో మనం అంత కనిపిస్తాం కాబట్టి పెద్ద అనుకుని తగ్గుతుంది అని చెప్పారు. ఎలుగుబంటి మాత్రం మీరు వీలున్నంత వరకు అది అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. మూమెంట్ వచ్చేసిందంటే అరవండి, కర్రను తీసి కొట్టండి గట్టిగా. టక్క 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 రాయో లేకపోతే ఇంకో చెట్టో దానికి కొట్టండి. దానికి కొడితే ఆ సౌండ్కే వెళ్తుంది. అది సైలెంట్ గా ఉంటే ఊరుకోదు, ఖచ్చితంగా వచ్చి వస్తుంది. దానికి గోర్లు చాలా పెద్దగా ఉంటాయని చెప్పారు. పులి కంటే కూడా కొంచెం గట్టిగా పెద్దగా ఉండే గోర్లతో అది ఫస్ట్ మొహం రక్కుదంట. మొహం రక్కి తొడలు పట్టుకుందంట. ఆ చంపేసిన మనిషిని కూడా అలాగే చేసిందంట. సో చెప్పారు సైజ్ తక్కువ ఉన్నా గానీ చాలా అలర్ట్ ఉంటుంది, మీదకి వచ్చి కిల్ చేస్తుంది. సో బీర్నికి అరవండి, అరిసి గట్టిగా ఇచ్చేయండి అని చెప్పారు. సో విత్ ఎవ్రీ ప్రికాషన్స్. మా ఎగ్జామ్ కూడా ఇదే. ఈ ఎగ్జామ్ పాస్ అయితేనే మాకు లోపలికి పంపించారు. ఇది చెప్పారు, ఇవి చెప్పి పంపించారు. ఇది మా ఫస్ట్. ఈ కుక్కలు వాటికి కుక్కలు చాలా వరకు రావన్నారు. కుక్కలు కనిపించినా అరవండి, కుక్కలు సైజులో చిన్నవి కాబట్టి మనం 4 ఉంటాం కాబట్టి అది కూడా డేంజరే. అరవండి, మోస్ట్లీ వెళ్ళిపోతాయి అని చెప్పారు. జింకలు ఇవైతే మోస్ట్లీ అవి కూడా అరుపులతో వెళ్ళిపోతాయి, ఇంకా వాటితో ప్రాబ్లం లేదు. అయితే ఇప్పుడు మీరు అడిగారు సెన్సెస్ ఎట్లా చేయాలని చెప్పి. సెన్సెస్ యాక్చువల్లీ ట్రాన్సిట్ లైన్ అని అంటారు. అంటే గణన లైన్ చెప్పండి. ఒక లైన్ ఇస్తాడు, ఒక 1 కిలోమీటర్ లైన్ గీస్తారు. అంటే అడవిలో ఒక చెట్టుని తీసుకొని దానికి ఒక 0 మార్క్ వేసుకొని మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక 200 మీటర్స్ లో ఇంకొక చెట్టు స్ట్రైట్ లైన్ అవ్వచ్చు, లేదా కొంచెం కర్వ్ అవ్వచ్చు. అది వేసుకుని మళ్ళీ అక్కడ ఇంకొక 200 మార్క్ పెట్టుకుంటారు. దాని నుంచి కొంచెం ముందుకెళ్తే ఒక 600 మీటర్స్, అది 400 మీటర్స్, అట్లా 200 మీటర్స్ కు ఒక సింబల్ పెట్టుకుంటే చెట్టు మీద వెళ్తారు. వెళ్ళి 1000 మీటర్స్ దగ్గర ఆపుతారు. ఆపి ఇది ఒక ట్రాన్సిట్ లైన్. ఈ లైన్ మీరు ప్రతిరోజు ఫస్ట్ 3 రోజులు వెళ్ళాలి రావాలి. ఫస్ట్ 3 రోజులు మాకు హర్బివోరస్ ఇచ్చారు, అంటే ఓన్లీ మాంసాహారులు కానివి, శాకాహారులు, వాటి గురించి వెళ్ళాలి. సో ఈ వెళ్ళి రావాలి. ఇక్కడ మీరు ఏమన్నా కనిపించినా వాటి పిల్లెట్స్ అంటారు, మలము మూత్రము అలాంటివి కనిపించిన వాటి అన్నిటిని నోట్ చేసుకోవాలి. దాంతో పాటు
ఒక 5 మీటర్స్ 15 మీటర్స్ రేడియస్ లో ఏమేమి చెట్లు ఉన్నాయి, వాటి కెనపీ అంటే వాటి విస్తరణ ఎంత ఉంది, అవును, ఇవన్నీ కూడా నోట్ చేసుకోమన్నారు. ఇది ఫస్ట్ 3 days. ఓకే. సో అట్లాగా ఆ లైన్, ఆ చెట్ల మార్కులే, ఆ చెంచుకి లోకల్ బీట్ ఆఫీసర్కి ఆ లైన్ తెలుస్తుంది. ఆయన మనని తీసుకెళ్తాడు. మేము కూడా ఫస్ట్ లో ఒక లైన్ ఉంటుంది, ట్రాన్సిట్ లైన్ అంటే లైన్ ఏమన్నా ఉంటుందా, లైన్ గీసుంటారా అని చెప్పి అనుకున్నాం. బట్ లేదు, అది ఎటు పడితే అటు అంటే అదేలే ఇట్లా అవ్వచ్చు, కిందకి ఎక్కి దిగచ్చు, అవును, ముళ్ళు ఉంటాయి, ఒక ట్రాక్ ఉండదు. అవును. సో ఈ ప్యాంట్లు ఇంచుమించు ఇప్పుడు నేను కట్ చేశాను కానీ ముళ్ళు లాగేసుకుని ఇదిగోండి బా ఈ లాక్కుని ఇట్లా బయటకు వచ్చేస్తాయి ప్యాంట్లు. ఓకే. ఇది ఇంకా వాటికి అలవాటు పడిన ప్యాంట్లు కాబట్టి కొంత తట్టుకున్నాయి. మిగతా ప్యాంట్లు అయితే అసలు ఇంకా లాక్కొస్తాయి ముళ్ళు. ఓకే. అండ్ గీతలు, చేతులు ముళ్ళు గీరేసి, రక్కేసుకుని ఉంటాయండి, అసలు బీభత్సంగా రక్కేసుకుంటాయి. అది ఫస్ట్ డే సర్వైవ్ అయ్యామంటే మిగతా రోజులు చేస్తాం మనం. చాలా మంది ఫస్ట్ డే డ్రాప్ అయిపోతారు. చాలా మంది అట్లా అయ్యారా మీ దాంట్లో? కొంత డ్రాప్ అయ్యే వాళ్ళు ఉన్నారు. అంటే ఫిట్నెస్ ప్రూవ్ చేసుకోలేక ఫిట్నెస్ ప్రాబ్లం వచ్చి ఉంటుంది. నడవాలి, కిందకి పైకి కొండలు ఎక్కి దిగాలి. 1 కిలోమీటర్ మనకి ఇట్లా వెళ్ళిపోతే పర్వాలేదు, దిగాలి, ఎక్కాలి. అవును, ఎక్కేటప్పుడు ఆయాసం వచ్చేస్తుంది. సో అక్కడ ముందు నుంచి ఫిట్నెస్ గట్టిగా చెప్పారు, మీరు రాకపోతే మా టైం వేస్ట్ అవుతుంది, మీది వేస్ట్ అవుతుంది, ఫిట్గా ఉండాలి రండి అని. 1-2 వెళ్ళిపోయి ఉంటారు వెనక్కి. ఓకే. మోస్ట్లీ చేశారు. సో అలాగా అవి లెక్క పెట్టుకుంటూ వెళ్ళొచ్చాం. ఇది కూడా డెన్స్ ఫారెస్ట్. ఏం అబ్జర్వ్ చేశారు మీరు ఫస్ట్ 3 days లో? అసలు దాన్ని ఏమంటారు, ఒక్క యానిమల్ కనపడలేదు మీకు 3 days లో. అంటే ట్రాన్సిట్ లైన్ లో కనపడలేదు. అవును, అవును. ఎట్లా అంటే మేము ఫస్ట్ డే మాకేం తెలియదు. ఇంకొకటి సైలెంట్ గా ఉండాలి. బేసికల్లీ యానిమల్స్ కనపడాలి అంటే సైలెంట్ ఉండాలి. మనకి అది తెలియలేదు. వాళ్ళు చెప్పారు యాక్చువల్లీ సైలెంట్ గా ఉండండి అని. కాకపోతే భయమో లేకపోతే ఏదో ఒకటి అవ్వచ్చు, ఒక క్యూరియాసిటీనో ఏదో ఒకటి మాట్లాడతాము. మాట్లాడేటప్పటికి మాకు వెళ్తుంటే వాటి డ్రాపింగ్సే కనపడుతున్నాయి. ఇది ఎలుగుబంటిది కనిపించింది, పులిది మాత్రం డ్రాపింగ్ కనపడలేదు. మన ఎలా ఐడెంటిఫై చేస్తారు ఇది ఎలుగుబంటిది, ఇది పులిది ఇట్లా అని? మాకు ఎగ్జామ్ పెట్టింది అది. ఓకే. అంటే మామూలు కనిపెట్టాలంటే ఎట్లా ఎవరైనా? యాక్చువల్లీ ఎలుగుబంటిది, ఎలుగుబంటి ఎక్కువ ఇవే తింటది, ఏది శాకాహారి. 90% అప్పుడప్పుడు మాంసం కూడా తింటది. సో అది ఏమి తిన్నది అనే దాన్ని బట్టి, అది వేసే పెండ పొజిషన్ బట్టి అది ఏం చేస్తుంది అంటే ఒక చోట కూర్చోదు. ఇప్పుడు ఇట్లా నడుచుకుంటూ వెళ్తుంది కదా, ఆగి చేయదు. ఆగి చేయకోకుండా ఇక్కడ కొంచెం వేస్తుంది, మళ్ళీ కొంచెం ముందుకు వెళ్తుంది, మళ్ళీ ఇంకో జిలేబీ వేస్తుంది. అంటే బేసికలీ రూల్ అవుతుంది. సో ఇక్కడ వేస్తుంది, దీనికంటే కొంచెం చిన్నది ఇక్కడ ఉంటుంది, ఇంకొంచెం మీదకి వెళ్తే చిన్నది ఉంటుంది. సో అట్లా ఒక చోట 3 పడతాయి. సో అది ఎలుగుబంటి అనుకుంటారు. ఇంకా మాకు తెలియదు కాబట్టి మేము 3 చూసి అట్లా అనుకుంటున్నాము. బట్ ఒకటే చోట పడ్డా గానీ ఫారెస్ట్ ఆఫీసర్లు చెప్పేస్తారు, వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ రోజు చూస్తారు కదా, దాంతో వాళ్ళు అది పట్టుకునో లేకపోతే దాన్ని చూసో చెప్పేస్తారు ఎలుగుబంటి అని చెప్పని పెట్టిన పొజిషన్ బట్టి. అది టైగర్ది కానీ లెపర్డ్ది కానీ చూస్తే అది చర్మంతో పాటు తినేస్తుంది. అవును, బొయ్యకలతో పాటు తినేస్తుంది. అవును. సో స్కాట్ లో పీచు బొచ్చు ఉంటుంది, బొచ్చు ఉంటాయి, చిన్న చిన్న ఎముకలు ఉంటాయి. ఇంకా ఓపెన్ చేసి ఇట్లా చేస్తే ఎముకలు కూడా వస్తాయి అంట. మనం అంత చూడలే కానీ బట్ బొచ్చు కనిపిస్తుంది. నాకు ఈసారి టైగర్ స్కాట్ కనపడలేదు, కానీ బేసికల్లీ మాకు ట్రాక్ మీద లేదు, మేము ఎక్కువ గడ్డిలో ఉండేటప్పటికీ ఆ గడ్డిలో ఎక్కడుందో తెలియదు మాకు. టైగర్ స్కాట్ కనపడలా. సో కుక్కలే కనిపించినాయి. కుక్కది గమనించా నేను, వెంట్రుకలు ఉన్నాయి వాళ్ళు చెప్పినట్టే, వెంట్రుకలు అవి కనిపించినాయి. సో దిస్ ఈజ్ కార్నివోరస్. ఓకే. డైజెస్ట్ అవ్వకూడదు వెంట్రుకలు, అది దాన్ని బట్టి చెప్తున్నారు. అండ్ ఇవేమో దుప్పులు, ఇవైతే పిల్లెట్స్ వేస్తాయి, బుల్లెట్ లాగా మేకట్లా వేస్తుంది, అవి వేస్తాయి. సాంబార్ డీర్ అయితే ఇంత సైజ్ ఉంటుంది పిల్లెట్, డీర్ అయితే ఇంత సైజ్ ఉంది. సో అవి మేము ఏమంటారు, అది పట్టుకొని కూడా చూసాం అనమాట. వాళ్ళ శాంపిల్ కలెక్షన్స్ తీసేసుకున్న తర్వాత మేము పట్టుకొని కూడా చూసాం. ఇవన్నీ కూడా శాంపిల్ కలెక్షన్స్ చేస్తున్నారు వాళ్ళు. సో ఫస్ట్ డే ఇవి తప్ప మాకేం కనపడలా. ఎందుకు అని చెప్పంటే మేము మాట్లాడుకుంటూ వెళ్ళాము. ఇంకొకటి మమ్మల్ని చూసుంటాయి, మేము మాట్లాడుతున్నాం కాబట్టి దూరం వెళ్ళిపోయినట్టు. పక్షులు మాత్రం బాగా కనిపించినాయి, సౌండ్స్. ఒక వైట్ కలర్ బర్డ్ ఉంది, దాని బాడీ ఇంత ఉంది, దాని తోక దానికి 4 ఇంతలు ఉంది. అంటే ఇప్పుడు బాడీ ఇంత ఉంటే తోక ఉంది, లైక్ పీకాక్ లాగా. పీకాక్ లాగానే, బట్ చిన్న ఈ సైజ్ కంప్లీట్ వైట్. ఒక ఏంజల్ దిగితే ఎట్లా ఉంటుంది మనకి అలా ఉందండి. ఏమంటారు దాన్ని? అది నాకు బర్డ్స్ నాలెడ్జ్ అంత తెలియదు కాబట్టి తెలియలేదు. మన వాళ్ళు ఏదో ఇంకో పేరు చెప్పారు, కొంతమంది బర్డ్ వాచ్ చేస్తున్నారు. కానీ అలాంటిది బ్లాక్ కలర్ లో మనకి కనిపిస్తుంది, తోక చిన్నగా ఉండి వెనకాల ఇట్లా వి షేప్ లో వచ్చేస్తుంది. అది అసలు నాకు ఒక దూత
అదే అదే ఏంజల్ వస్తుంది కదా, అవును. దూతం పంపిస్తే ఎట్లా ఉంటుంది ఉమ్. అలా ఎగురుతుంది ముందు ఇట్లా ఇట్లా వైట్, ప్యూర్ వైట్. ఓకే. లైఫ్ టైం అవి ఫస్ట్ డే కనిపించినాయి ఉమ్. ఎక్స్పీరియన్స్ అనమాట. బర్డ్స్ ఎన్ని ఉన్నాయండి, ఉమ్. నాట్ ఓన్లీ టైగర్, ఉమ్. హార్నబుల్స్ అనే పక్షులు కనిపించినాయి. Mhm. మనం అబ్జర్వ్ చేయాలి. ఉమ్. రాటిల్ స్నేక్స్ కనిపించినాయి నా వేరే వాళ్ళకి. ఉహుం. సో టైగర్ మీద వెళ్ళిపోయి చాలా మంది మిగతా పట్టించుకోరు, అవును. బట్ కాన్సన్ట్రేషన్ చేయరు. సో చేస్తే ఇన్ని కనిపించినాయి. ఫస్ట్ డే నిల్ వెళ్ళాము వచ్చాము, బట్ ఓకే జంతువులు ఇక్కడ ఉన్నాయి అనేది ఆనవాళ్ళు ఉన్నాయి. కాకపోతే అక్కడ దొరకలేదు మాకు. దానికంటే ముందే యాక్చువల్లీ ఇంకా మేము చెప్పాలి అంటే ముందే మేము ఒక ఆల్రెడీ మాకు ఒక ఇదైపోయింది, ఏమంటారు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఒకటి దొరికేసింది మాకు. ఏంటి అంటే ఈ ట్రాన్సిట్ లైన్ ఏదైతే వెళ్తామో మనము ఫస్ట్ డే, ఆ రోజు మేము దానికి వెళ్ళడం కోసమే మేము ఇంకొక 2-3 కిలోమీటర్లు నడవాలి. ఓకే. ట్రాన్సిట్ లైన్ కూడా 2-3 కిలోమీటర్లు అవుతుంది. ఈ 3 కిలోమీటర్స్ తర్వాత మళ్ళీ ఆ 2 కిలోమీటర్స్ నడవాలి మేము. ఈ 2 కిలోమీటర్స్ నడుస్తున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్, మేము ఎవ్వరము కూడా ఏమీ లేదు. ఓకే లోకల్లో చెంచుపెంట కూడా ఉంది, ఈ దగ్గరలో ఆవులు కూడా తిరుగుతుంటాయి, మూమెంట్ ఉంటే మనకి రాత్రిలాగా ఎక్సైట్మెంట్ వద్దు మనకి, అనవసరంగా ఎక్సైట్ అయ్యి మనము ఇది పడి మిగతా వాళ్ళు ఇది చేస్తామని ఏమీ లేకుండా మామూలుగా వెళ్తున్నాము. మాట్లాడుకుంటూనే ఉన్నాం కూడా, ఏమంటారు వేరేది లేదు, మాట్లాడుతున్నాము వెళ్తున్నాము. ఇట్లా వెళ్తూ వెళ్తూ ఉండగా నా పక్కన ఒక ఆయన సడన్ గా ఒక 10 మీటర్స్ 20 మీటర్స్ దూరం అట్లా వెళ్తుంటే ఒక మూమెంట్ ఇట్లా నడుచుకుంటూ వెళ్తుంది ముందుకు ఒకటి. నా పక్కన ఆయన వెంటనే నన్ను మాట్లాడుతుంటే సైలెంట్ చేయమని చెప్పి ఇట్లా చూపించాడు. చూపిస్తే ఫస్ట్ మేము ఇద్దరమే చూసాము. మేము ఇద్దరమే చూసి కన్ఫర్మేషన్ ఏదో జంతువు అయితే వెళ్తుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో నేను ఏమనుకున్నానంటే నక్క వెళ్తుందేమో అనుకున్నా. నక్క లేకపోతే కుక్క, అడవి కుక్కలు ఉంటాయి, అది వెళ్తుంది అనుకున్నా, స్ట్రైట్ గా వెళ్తుంది ముందుకి. బట్ కొంచెంసేపటికి నల్లగా ఉంది, కన్ఫర్మేషన్ ఏమిటో తెలియదు. కొంచెం ఒక సెకండ్స్ లో ఇట్లా తిరిగింది మా సప్పుడు చూసి, వెనకాల ఎవరో వస్తున్నారని చెప్పని అర్థం చేసుకుని ఇట్లా తిరిగింది. ఇట్లా తిరిగినప్పుడు పోస్టర్ కనిపించింది క్లియర్ గా, చిరుతపులి. చిరుతపులి ఫేస్ దాని తోక ఇట్లా ఉండి ఇట్లా ఉంటది, తోక లెంది తోక. ఆ ట్రాక్ లో ఇట్లా అడ్డంగా నుంచుంటే తప్ప కనపడలేదు. కన్ఫర్మ్ చిరుతపులి కన్ఫర్మ్. అండ్ ఫస్ట్ మూమెంట్ లో పీక్ గూస్ బంప్స్, కళ్ళలో నీళ్లు వచ్చిందే టైగర్ సైటింగ్ కోసం. అంటే అదృష్టం అనేది చాలా తక్కువ కరెక్ట్ ఉంటాం అనేది. అది ఫస్ట్ డే మార్నింగే కనిపించింది. ఇక ఆ ఎగ్జైట్మెంట్ తో కాసేపు నువ్వు అది ఇది అయ్యింది, సైలెంట్ గా ఉన్నాము అందరము, భయము, బయటే ఉన్నాము, నడకే కదా అంతా అయింది. అయిన తర్వాత సరే చూసాము, ఒక 10 seconds లో 15 seconds లో లోపలికి వెళ్ళిపోయింది మమ్మల్ని చూసి. ఈసారి జాగ్రత్తగా వెళ్దామని చెప్పని నెమ్మదిగా మాట్లాడుకుంటూనే మళ్ళీ కొంచెం వెళ్ళాము. ఎక్కడైతే లోపలికి వెళ్ళిందో అదే ప్లేస్కి ఇట్లా ఇట్లా కొంచెం నడుచుకుంటూ ట్రాక్ చేసుకుంటూ వెళ్ళాము. ఇక్కడి నుంచి ఎంత డిస్టెన్స్ అయితే చూసాము అంతే డిస్టెన్స్ లో అటు లోపల కూడా ఉండి మా మీద నిఘా పెట్టి చూస్తుంది, కూర్చుంది. ఇట్లా చిన్న గుట్టెక్కి కూర్చుని ఇట్లా చూస్తామంది మా ఇంకా. ఇక ఇది పీక్ మూమెంట్. ఇంకా ఇక్కడేమో దూరం నుంచి చూసాము, అక్కడేమో దగ్గర నుంచి. దాని మీద దగ్గర దాని హెడ్ అది మా ఐ కాంటాక్ట్ లాక్ చేసింది. ఈ చాలు ఇంకా ఫస్ట్ రోజే మేము చాలా హ్యాపీగా ఉన్నాము. దాన్ని ఏమంటారు ఇంకా ఏం తెలియలేదండి మాకు. కాసేపు వీడియో తీసే లోపల మిగతా వాళ్ళు ఫోన్ తీసే లోపల దిగిలిపోయింది. సైలెంట్ గా ఉన్నాము. క్యామోఫ్లాజ్ కదండి మొత్తం చెట్లు, వాటి మధ్యలో తీసి మేము జూమ్ చేసే టైంకి దిగిలిపోయింది. ఈ లోపల నేను ఎంజాయ్ చేసేంత టైం కూడా లేకుండా నాకు వేరే వాడు ఫోన్ ఇచ్చి అన్న తీ అని చెప్పి అంటే నేను దాని నుంచి కళ్ళు పక్కకి తీసి ఫోన్ పెట్టి చూసే లోపల అవుట్, ఫోన్లో లేదు. తీసి చూస్తే ఆ ప్లాస్లో లేదు. బాగా అనిపించింది, అనవసరంగా తీసుకున్నాను ఫోన్ అనిపించింది. చెప్పాలంటే ఇట్స్ ఓన్లీ ట్రాక్ మీద కనిపించిన 10-15 seconds, అక్కడ కనిపించిన 15 seconds, 30 seconds కే చూడండి మా అనుభవం చూడండి. సో హ్యాపీ. ఆ రోజు సర్వ్ అయింది ఫస్ట్ పర్పస్ అంటే లైఫ్ టైమ్ లో ఎప్పుడు జరిగిపోయింది. సెకండ్ థింగ్ పెద్ద పులి. ఇక ఇది హ్యాపీ, ఇంకా ఇది కనిపించేసింది, పెద్ద కూడా కనిపించేస్తుంది మనకి అని. ఇంకా మిగతా 5 days మనం ఫుల్ ఎంజాయ్ చేద్దాము, అది కూడా కనిపించేస్తుందని. సో నెక్స్ట్ డే దానికోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇక అది. సో నెక్స్ట్ డే ఏం జరిగింది? ఆ నెక్స్ట్ డే మళ్ళీ ట్రాన్సిక్టే. మళ్ళీ ట్రాన్సిక్ట్ సాయంత్రం కూడా చేయాలి బేసికలీ. సాయంత్రం కూడా ట్రాన్సిక్ట్ చేసాము. ఈసారి ఎలర్ట్ గా వెళ్తాము, సేమ్ ప్లేస్ లోనే చూసుకుంటూ వెళ్తాము. పులి ఇక్కడ తిరుగుతుంది, మళ్ళీ సైటింగ్ అవుతుందా అని చెప్పి జాగ్రత్తగా వెళ్తాము. లేదు సెకండ్ డే. థర్డ్ డే సేమ్ మా టీంలో ఉన్న మెంబర్సే ఇంకొక సైడ్ కూడా ఇంకో ట్రాక్ వెళ్ళి వస్తారు. మేము ఈ 3 kilometers నడిచిన తర్వాత వీళ్ళు ఇంకొక ఇద్దరు ఇటు పక్కకి వెళ్తారు, మేము ఇటు పక్కకి వెళ్తాం. వాళ్ళు ఈస్ట్ సైడ్కి వెళ్తారు, నార్త్ సైడ్కి వెళ్తారు. వీళ్ళు మాకంటే ముందే మళ్ళీ బేస్ క్యాంప్ వచ్చి వాళ్ళు వచ్చేస్తున్నప్పుడు ఇదే పులి
ఈసారి ఇంకా వాళ్ళు ఇంకా అదృష్టం అండి, బా వాళ్ళ ముందు నుంచి ఇట్లా దూకెళ్ళిపోయింది. వావ్. జస్ట్ ఒక 5 అడుగులు 5 మీటర్లు 7 మీటర్లే ఓకే. ఇట్లా దూకెళ్ళిపోయింది. వాళ్ళు వచ్చి ఇంకా హ్యాపీ. నిన్న భయపడలేదా వాళ్ళు ఇట్లా ముందు దూకి వెళ్ళిపోతే? అంటే అది పారిపోయింది ఇంకా Okay. భయం వేస్తుంది, ఖచ్చితంగా వేస్తుంది. అవును, బట్ నిన్నటి ఎక్స్పీరియన్స్ కొంచెం వచ్చింది, అవును. మన మీదకి రాదనేది. పరుగులో ఉంది. వెళ్ళి వచ్చిన తర్వాత మా బీట్ ఆఫీసర్ని అడిగితే సేమ్ చిరుతపులి, దాని టెరిటరీ అది, మన దగ్గరికి నీళ్ళు తాగడానికి వస్తుంది. మేమున్న క్యాంప్ ఉంది కదా, క్యాంప్ పక్కన చెరువు ఉంది, అక్కడికే నీళ్ళు తాగడానికి వస్తుంది అంట. సో అంటే ఈ అరుపులు దీనివే అయి ఉంటాయి, సాంబార్ అరుస్తుంది రాత్రిపూట, ఈ చిరుతపులివే అయి ఉంటాయి. అది సెకండ్ డే. ఓకే. థర్డ్ డే ఇక కర్నివర్ స్టార్ట్ చేసాము. ఇవి ప్లాంట్స్ అయిపోయినాయి, యానిమల్ సైటింగ్స్, జింకలు కనపడుతున్నాయి. జింకలు సాంబార్ డీర్లు ఎగురుకుంటూ వెళ్తున్నాయి, దట్ ఈస్ ఫైన్. థర్డ్ డే ట్రాన్సిట్ లైన్ 5 kilometers చేయాలి కంపల్సరీ. చేసిన కాకుండా ఇంకో చోటు కూడా చేయాలి. ఈ 5 kilometers లో ఇంకా డీప్ తీసుకెళ్లారు. అది తిరిగి వస్తున్నప్పుడు ఎలుగుబంటి స్కాట్లు కనిపించినాయి, కాస్త ముళ్ళ పందుల స్కాట్లు కనిపించినాయి. ఒక చెట్టు వీళ్ళకి చెంచులకి తెలుసు కదా బాగానే, వాడు కొంచెం ఏమంటారు తెలిసిన ఏరియా కాబట్టి ఒక చోట తీసుకెళ్తా పదండి అని చెప్పి అన్నాడు. వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఫస్ట్ మాకు ఏం చూపించలే, ఇట్లా నుంచోమన్నాడు. ఈ చెట్టు ఉంది, చెట్టు దగ్గర నుంచోమన్నాడు. నుంచోమంటే నుంచిన తర్వాత ఇప్పుడు పైకి చూడండి అన్న అన్నాడు. వాడు వేసుకెళ్ళి చాలా హ్యాపీ, మనకి ఇట్లా చూపించమంటాడు, వాళ్ళకి ఇంకా మనకి చూపించాలనుకుంటాడు కదా, చూడమన్నాడు. పైకి చూడగానే జింక తలకాయ కనపడుతుంది, అది కొమ్మ మీద ఇట్లా ఏలాడుతుంది చచ్చిపోయి. ఓహో, అంటే చిరుత తీసుకెళ్లి పైన తినింది అనమాట జింకను. చిరుత పెట్టి తినేసి మిగిలిపోయింది వదిలేసింది. ఆ వీడియోస్ నేను అవన్నీ షూట్ చేశాను. సో ఇది ఆ చిరుతనే, నాకు ముందు రోజు ఏదైతే కనిపించిందో అదే చిరుత కన్ఫర్మ్ చేశాడు. అది ఎంత తెలివిగా పెట్టిందంటే లాక్ చేసింది, దాని కాళ్ళు బ్యాక్ బాడీని ఇట్లా ఒక పంగలో పెట్టి ఇటు సైడ్ ఏలాడదీసింది. హోల్ బాడీ అంతా ఇటు ఏలాడుతుంది. అంటే అది లాక్ అనమాట, అక్కడ లాక్ బాడీ కింద పడుతుంది, ఏలాడేసినట్టు. ఏలాడేస్తారు హుక్కుకి. ఎగ్జాక్ట్లీ మటన్ కొట్టు హుక్కేసినట్టు వేసిందండి. చూడండి ఎంత తెలియదు చూడండి. సో తలకాయ కిందకి ఏలాడుతుంది, మాంసం అంతా తినేసింది, ఓన్లీ బొయ్కలు తలకాయ కొంచెం ఉంది, ఆ స్కిన్ ఎలాస్టిక్ లాగా స్ట్రెచ్ అయిపోయి ఏలాడుతుంది. ఈ రాబందులు ఇంకా లోపలికి రాలేదు, రాబందులు లేవు కూడా ఇప్పుడు, కాబట్టి అట్లా మిగిలిపోయినట్టుంది, తగ్గిపోయినాయి ఇప్పుడు కొంచెం కౌంట్. సో అది అట్లా ఏలాడుతుంది అనమాట. అది హ్యాపీ. ఆ రోజుకి అది మా కడుపు నింపేసింది ఫుల్. దాని రేక్స్ చూసాము. రేక్స్ అంటే గీతలు, గోర్లతో వేసుకునేవి. అది ఏదైతే పట్టుకొని మేము విజువలైజ్ చేసుకున్నాం, దీన్ని ఇట్లా పట్టుకొని అది ఎంత బలం ప్రయోగించి ఎక్కింటది చెట్టు మీదకి అసలు. దానికి ఉన్న 2-3 బ్రాంచెస్ మొత్తం అంతా ఇదే. అంటే ఒక్క రోజు కాదు కదా, రోజు చాలా రోజులు తింటుంది. అవును, పెట్టుకుని ప్రతిరోజు ఎక్కి దిగటము. పంజా గోర్లు జనరల్ గా 4-5 రోజులు తింటదా ఒక చిరుత? ఒక జింక చిరుత 2-3 రోజులు తింటుంది అనుకుంటా. ఇది ఒకరోజు పెద్ద పులి ఒక రోజు తింటుంది అని చెప్పారు. 2వ రోజు ముట్టుకోదేమో. అది 2వ రోజుకి కూడా ఓకే వస్తుంది, కడుపు నిండకపోతే వస్తుంది. 2వ రోజు కూడా దాచుకుంటుంది, ఆ తర్వాత నుంచి ఇక పట్టించుకోదు, వదిలేస్తుంది, మిగతా తింటాయి. అది కూడా ఇంత కౌంట్ తింటుందని చెప్పారు. నా రోజుకి 20 kgs నుంచి 40 kgs తింటుందని చెప్పారు మాకు. పెద్ద పులి తింటుందని. ఇదేమో చిరుతపులేమో దీన్ని యాక్చువల్లీ ఇది కూడా అంటారు, స్కావెంజర్ కూడా అనొచ్చు బేసికల్లీ. అది పెద్ద పులి చంపి వదిలేసిన దాన్ని ఇది కూడా ఒకసారి తీసుకెళ్ళి తింటా ఉంటారు, అది చెప్పారు మనకి. సో వీళ్ళు చెప్పినవన్నీ మేము విజువల్ చేసుకుంటున్నాం అనమాట. అచ్చా ఈ పులి ఒక 15 రోజుల క్రితం దీన్ని పట్టుకుని ఇట్లా పైకి ఎక్కుంటుంది, ఇదే అని చెప్పాను. సో అదేంది థర్డ్ డే. ఇక ఆ తర్వాత నుంచి ఇంకా పెద్ద పులి కనిపిస్తుందేమో అని చెప్పని అదే ట్రైకి పెద్ద పులే లాస్ట్ 3 days. సో వెళ్తున్నాము మేము వెళ్ళి ఏమంటారు మిగతా వాటి స్కాట్లు అని కనపడుతుంది, పెద్ద పులి స్కాట్ కనిపించలేదండి నాకు, అదే మలం కనిపించలేదు పెద్ద పులిది. మేము తిరిగేసి రిటర్న్ వస్తున్నాము. రిటర్న్ వచ్చేస్తుంటే ఏదైతే వెళ్ళామో దారి, ఆ దారి కొంచెం కొన్ని ప్లేస్ లో మట్టి ఉంటుంది, ఏదైతే మనము కార్లు వెళ్తూ ఉంటాయో మట్టి ఉంటుంది. ఆ మట్టి దగ్గర మేము వెళ్ళేసి రిటర్న్ వచ్చేస్తున్న దగ్గర ఖాళీ మరకలు కనబడ్డాయి, ఫ్రెష్. ఇవేంటంటే ఖాళీ మరకలు ఫ్రెష్ అని ఎట్లా చెప్తామంటే, వాటి మీద ఇప్పుడు పెట్టింది కాలు, అది పెడితే అది రేపు పొద్దునకి పాడైపోద్ది, ఎందుకంటే ఏదో ఒక బండి వెళ్తుంది, లేకపోతే ఏదో ఒక సఫారీ వెహికల్ వెళ్తుంది, వేరే జంతువులు నడుస్తాయి పోతాయి. మెయిన్ సఫారీ కార్లు వెళ్ళిపోతూ ఉంటాయి, మాకు వాడుతున్న కార్లు, మాకు ఫుడ్ కోసం పట్టుకోవడం వచ్చే కార్లు ఎక్కేస్తాయి. సో మేము వెళ్ళినప్పుడు లేదు, రిటర్న్ వస్తున్నప్పుడు ఇక్కడే ఉంది. అంటే అది ఫ్రెష్ అంటే అదే టైంలో తిరిగింది.
అంటే మా కంటి ముందుకు రాలించు ఉమ్. ఆ రోజు అర్థమైంది ఆ, క్లియర్. ఉమ్. వీళ్ళు చెప్తారు కదా సేయింగ్ కూడా, అది మనం చూసే లోపల అది మన చాలాసార్లు చూస్తుంది. అవునవునవును పులి. ఆ, అవును మిమ్మల్ని అసలు అవును కరెక్ట్. మిమ్మల్ని దేకని కూడా దేకదని అంటారు అంటే అలా అంటారు కదా. అవును దానికి ఇష్టమైతేనే మీ ముందుకు వస్తుంది. అవును. సో మీరు అక్కడ తిరుగుతున్నారు, రోజు తిరుగుంటారు, ఉమ్. రోజు మీ ముందు నుంచి వెళ్ళి ఉంటుంది, అటు నుంచి వెళ్ళి ఉంటుంది, మీ ముందుకు రాలేదు. ఉమ్. సో అది ఎగ్జాంపుల్ అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఉమ్. బీట్ ఆఫీసర్లు చెప్పారు, మాకే చాలా రేర్ దొరకటము, ఉమ్. ఇన్నేళ్ళ నుంచి చేస్తున్నాము, అవును. మీకు కనిపించిందంటే చాలా అదృష్టం అవ్వాలి అని చెప్పని అన్నారు అన్నమాట. ఉమ్. ఉమ్. సో అట్లా అట్లా ఆ డేస్ కలిసి ఉమ్. సో ఇది ఇట్లా ట్రై చేస్తున్నాం ఏదో ఒక రోజు, ప్రతిరోజు కోరుకుంటున్నామండి. ఉమ్. భయం ఉన్నా ఇన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, వాళ్ళు మాతో పాటు ఉన్నారని ధైర్యం ఉంది, ఉమ్. కనిపించాలి కనిపించాలి పెద్ద వాళ్ళు కనిపించాలి అని చెప్పి కోరుకుంటూనే వెళ్ళాము. ఉమ్. బట్ ఫస్ట్ ఏమంటారు టైగర్స్ స్టార్ట్ అయిన ఫస్ట్ 2 days కనపడలే. ఇక అయిపోయింది. ఉమ్. లాస్ట్ డే ఉమ్. మేమేం చేసామంటే అడిగాము, ఉమ్. మాకు కొంచెం ఇట్లా మాకేం కనిపించలేదు కదా, మరి కనిపించే చోటగా మమ్మల్ని తీసుకెళ్ళగలరా, ఇక్కడ దాకా వచ్చాం కదా, మాకు అది ఉంటుంది కదా అని చెప్పంటే ఉమ్. మేము రిటర్న్ వస్తున్నప్పుడు ఒక్కసారి సఫారీ జీప్ తీసుకొచ్చారు. ఉమ్. ఒక్కోసారి దూరంగా ఉన్న వాళ్ళని దింపడానికి కోసం సఫారీ జీప్ వెళ్తుంది, ఉమ్. వెళ్ళి వాళ్ళ ట్రాన్సిట్ లైన్ దింపేసి వచ్చేస్తుంది. ఉమ్. అక్కడికి వెళ్ళి వస్తున్నప్పుడు కొంచెం చీకటి అయింది. ఉమ్. అప్పుడు బండిలో కూర్చోబెట్టుకొని ఉమ్. కొంత మాకు టైగర్ జోన్ ఇక్కడ బాగా కనిపించే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పని సాయంత్రం టైమ్స్ లో కనపడుతుంది, ఉమ్. పగలు సాయంత్రం. ఉమ్. కొంచెం ప్రయత్నించారు, ఉమ్. లేదు దొరకలేదు. ఓకే. వచ్చేసిన తర్వాత వేరే వాళ్ళు చెప్పారు, ఉమ్. అంటే ఇంకొక బేస్ క్యాంప్ వేరే బేస్ క్యాంప్ 2 కలుస్తూ ఉంటాయి ఏరియాస్, ఉమ్. అవతల బేస్ క్యాంప్ అని చెప్పారు. ఉమ్. ఇప్పుడే ఒక ఆవుని హంట్ చేసి వెళ్ళిపోయింది, ఉహుం. మేము వచ్చేసిన తర్వాతే అంట ఉమ్. అంటే అన్నారు. అడవి ఆవా ఊర్లో ఆవా? ఊర్లో అవే, ఓకే. అక్కడ ఆవులు ఈలయ్య ఉంటాయి, ఉహుం. చెంచు పెంటలో పెంచుకునే వాళ్ళవి, ఉమ్. అది పట్టుకుని పోయిందంట. ఉమ్. సో మిస్ ఉమ్. టైం, అంతే అండి అదృష్టం, టైంకే వెళ్ళంటారు కదా. అవును. అప్పుడు మొహాలు మాడిపోయినాయి అందరివి కూడా. ఉమ్. అర్రే అవుట్, నిన్నేమో మనం వెళ్ళాము, అవును. మనం వెళ్ళిన తర్వాత వెనకాలి పోయింది, అవును. ఈ రోజేమో మనం వచ్చేసిన తర్వాత వెనకాల చంపింది. అవును. సో ఇవి మాట్లాడుకుంటూ కూర్చున్నాము ఇవి. సో వాటి సో మీరు ఎవరైనా తప్పిపోవడం అట్లా ఏమైనా జరిగిందా ఈ వచ్చి ఈ ట్రాన్సిట్ లో పోయి వెతుక్కొని రిటర్న్ లో గానీ? ఆ. 99.9% మీరు తప్పిపోరు. ఉమ్. ఎందుకంటే ఉమ్. వాళ్ళు మన మీద కూడా మనం తీసుకొచ్చి పెట్టారంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎంత వాళ్ళు- పకడ్బందీగా ఉంటారు, అవునవును. ఉంటారు. పొరపాటున ఏమన్నా అయితే ఏంటి అనేది మాకు ఒక యాక్చువల్లీ మేము కలెక్ట్ చేసిన డేటా అంతా ఒక యాప్లో పెట్టాలి. ఉమ్. ఆ యాప్ ఏంటంటే జీపీఎస్ నుంచి పనిచేస్తుంది, ఉమ్. నెట్వర్క్ లేకపోయినా పర్వాలేదు, ఉమ్. జీపీఎస్ నుంచి ట్రాక్ వేసుకుంటుంది ఉమ్. ట్రైల్స్. ఉమ్. సో మేము వెళ్ళినప్పుడు ఆన్ చేసుకోవాలి ఉమ్. ఎక్కడెక్కడ నడిచామనేది. ఉమ్. మా కష్టం అంతా అంటే మేము తిరిగిందంతా కూడా దీంట్లోనే ఉంటుంది ఇన్ఫర్మేషన్. ఓకే. సో ఆ ట్రాక్ మీకు పనిచేస్తుంది వెనక్కి రావడానికి అని చెప్పారు. ఉమ్. సో ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఏమైందంటే మేము వెళ్ళినప్పుడు ఇంకొక 2వ రోజు కూడా కొంచెం చీకటి అయింది. ఉమ్. ఒక్కోసారి అవుతూ ఉంటుంది, ఉమ్. గబుక్కుని ఎక్కలేం పైకి మనము, ఉమ్. చీకటి పడే లోపల బేసికలీ వచ్చేయమంటారు. ఉమ్. కొంచెం లేట్ అయింది. ఉమ్. లేట్ అయ్యేటప్పటికి ఎన్నిసార్లు తిరిగినా సరే చెంచు మనిషి అయినా సరే ఒకసారి కన్ఫ్యూజ్ అవుతాడు. అవునవును. కన్ఫ్యూజ్ అయ్యి కొంచెం సైడ్కి వెళ్ళాడు. ఉమ్. సైడ్కి వెళ్ళిన తర్వాత ఉమ్. వాడు చూడండి మళ్ళీ ఉమ్. వాడి సెన్సెస్ ఎంత పని చేస్తాయి చూడండి. అవునవును. రాత్రి వాడు అక్కడే పుట్టి పెరిగాడు ఉమ్. చెంచు అవును. వాచర్. అవును. సో ఆయన అంటే నేను వాడు అంటే చిన్నపిల్లాడు, అవును. 15 ఏళ్ళు అవునులేండి. 16 ఏళ్ళు అట్లా ఉన్నాడు చిన్నపిల్లాడు అన్నమాట. ఉమ్. కొంచెం ఒక్కోసారి వాళ్ళని కూడా వాడతారు. ఉమ్. అయితే అమ్మో ఇది కట్ చేద్దాంలేండి, ఉమ్. చెప్పండి. మైనస్ వాడేమంటారు కదా. ఉమ్. Right. ఉమ్. సో ఉమ్. వాచర్ని వాళ్ళు అక్కడే పుట్టారు అక్కడే పెరిగారు కాబట్టి ఉమ్. సో వాడు ఆయనకి అర్థమైపోయింది ఒక్కసారి, ఉమ్. సార్ మనం తప్పినట్టున్నాము, ఒక 2 నిమిషాలు మనం అటు ఇటు చూద్దాము, నాకు తప్పినట్టు అనిపిస్తుంది అని చెప్పని ఉమ్. ఆయన కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఓకే. మేము మీరు వెళ్తూనే Blind గా ఉన్నారు ఆయనకలే. బ్లైండ్ గా. ఉమ్. ఆయన ఎక్కడికి తీసుకెళ్తే ఆయన మీద నమ్మకం పెట్టేసాం. అవునవును. జంతువులు వచ్చినా కనపడినాయి, ఆ. చూద్దాము. ఆ. ఆకాశము ఏం కనపడుతుందంటే ఆ. చుక్కలు, గెలాక్సీలు, బా. స్టార్ గేజింగ్ చేసే వాళ్ళకి పండగ. ఓకే. అంటే పొల్యూషన్ ఉండదు కదా, పొల్యూషన్ ఉండదు, క్లియర్ గా కనిపిస్తుంది. క్లియర్ గా ఉండదు. ఉమ్. అవి చూసుకుంటూ వస్తున్నాము. ఫస్ట్ డే కదా, అంటే ఫస్ట్ రోజు దిగినప్పుడేమో ఈ చెట్ల కింద అయిపోయింది మాకు, ఉమ్. ఏమంటారు మిరుగురు పురుగులు అవి చూసాం. అవును. ఈ రోజు అడవి లోపల చెట్లు లేవు మా పైన, అవునులే. అలాంటి చోటు నడుచుకుంటూ వెళ్తున్నాం. ఆకాశం ఏం కనపడుతుంది అవి మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఉమ్. శాటిలైట్లు తిరుగుతున్నాయి. ఉమ్. అంటే చూడడానికి చుక్కలే అనుకుంటాము. కొంచెం నాకు ట్రావెలింగ్ చేస్తా కాబట్టి నాలెడ్జ్ ఉంది, ఆస్ట్రానమీ కొంచెం నాలెడ్జ్ ఉంది. ఉమ్. ఒకే ఆర్బిట్ లో 8 శాటిలైట్లు వస్తున్నాయి, అట్లా ఒకదానికల్ ఒకటి. ఉమ్. వాటిని చూసుకుంటూ మేమున్నాము ఉమ్. మాట్లాడుకుంటూ. ఓకే. అది ఆ శాటిలైట్ కూడా ఈ ఫారెస్ట్ కి సంబంధించినవి కాదు, మామూలుగా ఉండే 3 శాటిలైట్స్, Okay. నార్మల్ గా వదిలేసిన శాటిలైట్స్. ఓకే. 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 మన డేటా కలెక్షన్స్ 8గా అవుతాయి. అవును.
అంతరిక్షంలో ఉండేవి, మన స్టేట్ అవ్వకపోవచ్చు, మన కంట్రీ అవ్వకపోవచ్చు, అవును తిరుగుతాయి. అయితే అవి మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. అప్పుడు మనడు అన్న ఆగమన్నాడు. ఆగిన తర్వాత ఓకే సరే నీకు డౌట్ ఉంది కదా అని చెప్పి ట్రాక్ ఓపెన్ చేసుకున్నాము. ట్రాక్ ఓపెన్ చేసుకుంటే క్లియర్. ఇంకో లక్ ఏంటంటే బేసికలీ ట్రాక్ రిటర్న్ వచ్చేటప్పుడు ఆపేయాలి కూడా, ఆపాలి. నేను ఆపడం మర్చిపోయాను. ఆపడం మర్చిపోయేటప్పుడు కూడా ఇంకా అక్యురేట్గా ఇచ్చింది లొకేషన్ అది. సో మేము వెళ్ళిన ట్రాక్ ఇట్లా వెళ్ళి ఇటు వెళ్ళాము. ఈ రిటర్న్ వచ్చిన ట్రాక్ కూడా ఇంచుమించు దాని పక్క నుంచే వచ్చి కొంచెము ఇటు సైడ్ తిరిగి మళ్ళీ ఇంకో యూటర్న్ కొట్టి వెనక్కి వెళ్తున్నాం, అడవిలోకి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ రిటర్న్ అడవిలోకి వెళ్ళిపోతున్నాము. వెళ్తే మళ్ళీ బేస్ క్యాంప్ వైపు కాకుండా ఇంకో వైపు తిరిగాము. తిరగగానే చెప్పాడు, వాడికి డౌట్ వచ్చి అన్నాడు, అది చూపించింది మ్యాప్ లో కూడా, మనము కరెక్ట్ చెప్పావు నువ్వు. అప్పుడు 100% ధైర్యం వచ్చింది. ఏంటంటే మనం తప్పిపోయాం అడవిలో. మనం ఒక మనిషిని తీసుకెళ్లి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టారంటే ఎన్ని ఆలోచించి పెట్టుంటారు, ఎన్ని మన మీద కూడా వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, నువ్వు ఏం చేస్తున్నావు ఏంటి. సో అన్నాడు అండ్ మర్చిపోయాను, మనం లేకపోయినా వాళ్ళు వచ్చేస్తారు. ఒకవేళ నేను తర్వాత అడిగాను, జిపిఎస్ పట్టుకోపోయినా వీళ్ళు పలానా ట్రాన్సిట్కి వెళ్ళారు, అవును వీళ్ళు ఎందుకు లేట్ అయిందని చెప్పని మా బీట్ ఆఫీసర్ వచ్చేస్తాడు. ఇక్కడే ఉన్నాడు, ఈ ఏరియా చూడండి, ఉండిపోతాం అక్కడే. ఆయనకి A to Z తెలుసండి. బీట్ ఆఫీసర్లకి, లోకల్ వాచర్లకి అడుగు ఎక్కడ వేసి పెడితే ఎటు వెళ్తామో మొత్తం తెలుసు. ఆ టైం ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఎందుకో మర్చిపోయాడు అంతే. అతను ఏ ఆలోచనలో ఉన్నాడో తెలియదు. బట్ ట్రాక్ చూసాము, తిప్పుకున్నాము, క్లియర్ గా బయటకు వచ్చాం. ఈ రోజు ఆ ట్రాక్ ఇట్లా ఓపెన్ చేసుకుంటే అంటే గుర్తు చేసుకుంటే భలే అనిపిస్తుంది. సో అలా జరిగింది. అండ్ అమ్మాయిలకి చెప్పుకోవాలండి, నిజంగా చెప్తున్నాను, మేము అబ్బాయిలు వెళ్ళాం మా సైడ్. కొన్ని చోట్ల అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళకి కొంచెం సదుపాయాలు ఉన్న చోట వేశారు. బట్ వాళ్ళు కూడా ఈక్వల్ అబ్బాయిలతో పాటు తిరిగినట్టే లెక్క. అడవిలోకి వెళ్తే మాత్రం ఈక్వల్ మేము వాళ్ళు. అకామిడేషన్స్ అవి కొంచెం సదుపాయాలు కొంచెం వాళ్ళకి బాగున్నాయి, టాయిలెట్స్ కానీ అవి కానీ, ఆడపిల్లలు కాబట్టి ఉన్న చోట పెట్టారు. సేమ్ మా ఎక్స్పీరియన్స్ అడవిలోకి వెళ్తే కూడా అలాంటిది వెళ్ళి వచ్చారు, బాగా చేశారు. వాళ్ళకి ముందే చెప్పారు, మీరు అంత ధైర్యం ఉంది కాబట్టి వచ్చారు వాళ్ళు కూడా. సో మామూలుగా ఈ టైగర్లు దాని టెరిటరీని చెప్పడానికి రకరకాల పద్ధతులు అవలంబిస్తాయంటారు కదా, దాని గురించి ఏమైనా చెప్పారా? ఇది కూడా చెప్పారండి. టెరిటరీ బేసికల్లీ ఒక ఆడపులికి వచ్చేసి 50 కిలోమీటర్స్ నుంచి 80-90 కిలోమీటర్స్ దాకా స్క్వేర్ కిలోమీటర్స్ లో తీసుకుంటుంది. ఫుడ్ ఎక్కువ ఉంటే కనుక తక్కువలో తీసుకుంటుంది. ఒకే చోట ఫుడ్ ఎక్కువ ఉంది, నీళ్ళు ఎక్కువ ఉంటే ఇంత ప్లేస్. అంటే అప్పుడు ఈ 50 స్క్వేర్ కిలోమీటర్స్ లో ఒక పూల్ ఉంటుంది, దీని పక్కన 50 స్క్వేర్ కిలోమీటర్స్ ఇంకో పూల్ ఉంటుంది. ఒకవేళ నీళ్లు తక్కువైపోయినాయి, ఫుడ్ తక్కువైంది అనుకుంటే అప్పుడు అది ఇంకో 10 కిలోమీటర్స్ పెంచుకుంటుంది. అట్లా పెంచుకుంటుంది అన్నారు. అంటే ఇప్పుడు మేము వెళ్ళిన టెరిటరీలో ఒకటే పులి, ఒకే పెద్ద పులి, చిరుత పుల్లు ఒక 2-3 ఉండొచ్చు. చిరుత పుల్లు షేర్ చేసుకుంటాయి, వీటికి కిందకి రావు, ఎదురు పడితే కొడతాయని చంపేస్తాయి పెద్ద పుల్లు. అవి ఎక్కడ చెట్ల మీద అక్కడ ఉంటాయి, అవి చాలా ఎక్కువ ఉంటాయి కౌంట్. అప్పుడు అర్థమైంది ఏంటంటే ఓకే మనం ఉన్న టెరిటరీలో ఒకటే పులి, అంటే 50 స్క్వేర్ కిలోమీటర్లలో ఒక్క పులి మనకు కనపడాలంటే ఎంత అదృష్టం ఉండాలి. అసలు ఏ మూల ఉంటుందో తెలియదు, ఏ రోజు ఎటు పోతుందో తెలియదు. రోజుకి 15 కిలోమీటర్లు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అలాంటిది 2 రోజులు మీ పక్కనే ఉంది, కాలిబుద్దలు కనిపించినాయి, కిల్ చేసింది. అంటే దాని టెరిటరీని చెప్పడానికి అదేదో ఇక్కడ మార్క్ చేసుకుంటున్నారు. బేసికలీ నేను దీనికి వెళ్ళక ముందు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పక ముందు కూడా చాలా వీడియోస్ చూశాను, మనవి కూడా చూశాను. మన వాటిలో కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది చాలా, టైగర్స్ గురించి వాటి గురించి. అయితే ఇక్కడ చెప్పండి ఒక ఇన్ఫర్మేషన్ నాకు అక్కడి నుంచి కూడా కొన్ని దొరికినాయి. బేసికలీ టెరిటరీకి పెట్టుకోవడానికి ఫస్ట్ యూరిన్ పోస్తుంది, యూరిన్ పెట్టి ప్రతి చెట్టుకి దాని టెరిటరీ యూరిన్ చేస్తుంది. తర్వాత ఎంత ఎత్తులో ఉన్నాననేది గీసి దాన్ని రేక్ మార్క్స్ అంటారు, లేకపోతే స్క్రాప్ మార్క్స్ అంటారు, అది వేసుకుంటది, గోర్లతో గీరింది. దాని తర్వాత రోర్, గాండ్రింపు, గర్జనకి గాండ్రింపుకి తేడా ఉంటుంది, అది కూడా చెప్పారు మాకు, 2 ఒకటి కాదు. సో టెరిటరీ మార్కింగ్ అప్పుడు గర్జిస్తుంది. ఇంచుమించు నాకు చెప్పడం బట్టి కొన్ని కిలోమీటర్లు అండి, 3-4 కిలోమీటర్ల వరకు పులి తినపడుతుంది అన్నారు. అంటే సౌండ్ నేను ఒకసారి తక్కువ అవ్వచ్చు, ఎందుకంటే నేను వీళ్ళు చెప్పినవి వింటాం కాబట్టి. అది దానికంటే ఎక్కువ ఉండొచ్చు, అటు ఇటుగా ఉండొచ్చు. అది గర్జన. ఆ రోరుతో ఇంత దూరంలో ఇది నా ఏరియా, వినిపించిన దూరం అని అట్లా చెప్పుకుంటూ వెళ్తుంది. ఇంకొకటి ఇక్కడ ఒక చిన్న ఏదో చెమట వస్తుంది అంట మెడ దగ్గర, ఇది చాలా రేర్ గా కనబడుతుంది, చేయటం ఎక్కడ గమనించలేదు. ఒక్కసారి నేను తడోబావా లేదా ఫోటో తీస్తే దాంట్లో చూసాను నేను. ఇది రాస్తుంది మెడ, చెట్టుకి పెట్టి ఇట్లా రాస్తుంది.
స్మెల్ వస్తుందంట. ఓకే ఇది ఒక పద్ధతి టెరిటరీకి. ఓకే ఇది నేను కొత్తగా నేర్చుకున్నాను మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పిందని బట్టి. అండ్ స్కాట్ లో ఎముకలు ఉంటాయి అనేది కూడా నేను కొంతవరకు వీళ్ళు చెప్పడం బట్టి తెలిసింది. ఇప్పటికి కూడా గ్రూప్స్ ఉన్నాయి, ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందండి. వాట్సాప్ గ్రూప్ కంటిన్యూ అవుతుంది, వాళ్ళు బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఇంకా టైగర్ గురించి ఇస్తున్నారు. ఓకే సో అట్లాగా ఆ టెరిటరీ అట్లా చేసుకుంటుంది. అండ్ గర్జన టెరిటరీ మార్కింగ్ కోసం వేసుకుంటుంది. గాండ్రింపు యుద్ధానికి. ఓకే నువ్వు నా టెరిటరీలోకి వస్తున్నావు, దూరంగా ఉండు. సో లో ఫ్రీక్వెన్సీలో వస్తుంది. ఓకే ఇవి ఇంకా కొంచెం అసలు సౌండ్లు ఎట్లా ఉంటాయంటే మన V8 ఇంజిన్స్ ఉంటాయి కదా స్పోర్ట్స్ కార్లు, అవును అవి స్టార్ట్ అయినప్పుడు బైక్స్ స్టార్ట్ అయినప్పుడు సౌండ్ వస్తుంది జరగ బేస్ వాయిస్ అవును అలా వస్తుందండి. ఒక పక్క నుంచి ఒక పెద్ద V8 ఇంజిన్ వచ్చినట్టు వస్తుందంట. అంటే మనకు అదృష్టం లేదు, వినపడలేదు. వాటి పక్కనే తిన్నాం కానీ చాలా రేర్ గా అరుస్తాయి. గర్జన కూడా చాలా రేర్ గా ఇస్తాయంట ఓకే టెరిటరీ మార్కింగ్ అప్పుడు ఇచ్చుకుంటాయి. సో ఓవరాల్ గా మీకు పులి అంటే భయం పోయి లవ్ పుట్టినట్టుంది. బేవత్సంగా అండి అసలు. అంటే నిజంగా ఎదురుపడిన రోజు ఎట్లా ఉంటుందో తెలియదు కానీ చిరుతపులి ఎదురుపడింది, క్లియర్ అయిపోయింది. భయం చిరుతపులి మన ఏం చేయదు. పెద్ద పులి రియాక్ట్ ఎట్లా అవుతుంది అనేది నేను డైరెక్ట్ గా ఫేస్ చేయలేదు, బట్ కొంతవరకు భయం సెట్ ఇదయ్యింది. కానీ ఎంత కాదనుకున్నా మనిషిలో మనము ఇప్పుడు చెప్తుంటే నాకు ఎట్లా ఉంది చూడండి, ఎదురు పడి ఉంటే ఎట్లా రియాక్ట్ అవుతున్నా కూడా తెలియదు. అండ్ వాళ్ళు మాత్రం చెప్పడం సైలెంట్ గా ఉండమని చెప్పారు. దగ్గర 120-130 మంది వెళ్ళాం కదండి మేము. దాంట్లో 3 బీట్లలో 2 బీట్లో డైరెక్ట్ సైటింగ్ అయింది. ఒక బీట్లో డౌట్ అరుపులు వినిపించినాయి, కొంచెం చెట్ల మధ్యలో వాటి ఇవి కనిపించినాయి. వీళ్ళు మరి పరిగెత్తారా లేదా అని చెప్పలేదు మనకి, బట్ ఫొటోస్ చూపించారు. డైరెక్ట్ ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే ఒక ట్రాక్ వాళ్ళు మేము ఎట్లా చిరుతపులి మాకు కనిపించిందో వీళ్ళకి ఇంకా ఎదురు వచ్చింది. టువర్డ్స్ వచ్చిందంట ఒక 10-15 మీటర్స్ లో. సైలెంట్, వీళ్ళు సైలెంట్ గా ఉన్నారంట, వెళ్ళిపోయింది. ఇంకొకటి ఒక వీడియో ఇంకొకటి ఏంటంటే అరుపులు వినిపించినాయి. ఈ ఎక్కడైతే కోర్ ఏరియాస్ కంపల్సరీ కనపడుతుంది అనుకున్న చోట టైగర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అక్కడ 6-7 పెట్టారు వెళ్ళడానికి. ఎందుకంటే ఆ గుంపు ఎక్కువ ఉంటే అరుపులు అరిచినా వెళ్తాయి అనేది కొంచెం ఉంటుంది. సో అట్లాగా అది అరిసింది. అదొక వీడియో సోషల్ మీడియాలో పెట్టారు. వీళ్ళు సైలెంట్ గా వెళ్తుంటే వీళ్ళు గమనించి మీరు నా టెరిటరీలోకి వస్తున్నారు, గర్జిస్తుంది, మీరు వచ్చారు రావద్దని చెప్పాను. అరుస్తుంటే వీళ్ళు కొంచెం ఫస్ట్ సైలెంట్ ఉన్నారు, అది ఆపట్లేదు, కొంచెం అరిశారు. అరిసిన తర్వాత మరి ఇంకా వీడియో అక్కడ కట్ అయిపోయింది. ఇప్పుడు మొన్న రీసెంట్ గా వెళ్ళిన సెన్సెస్ దే. సో వాళ్ళు మన ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు కూడా చూసాను ఆ మనుషులు. నేను మనందరూ ఒకే చోట కూర్చోబెట్టి ట్రైనింగ్ ఇచ్చారు. సో అక్కడికి ఆగిపోయింది, బట్ నో క్యాజువాలిటీస్, ఏ ప్రాబ్లం లేకుండా అందరూ బయటకు వచ్చారు. హ్యాపీ, గుడ్, లైఫ్ టైం మెమరీ అందరూ కూడా. వంశీ గారు, అక్కడ మీరు వెళ్ళారు కదా, ఈ రెగ్యులర్గా మీకు ఇక్కడ టిఫిన్ ఇట్లా చేయడం, రోజు స్నానాలు చేయడము, డ్రెస్ చేంజ్ చేసుకోవడం అవన్నీ ఉంటాయి కదా, అక్కడ కూడా సేమ్ పద్ధతులు కంటిన్యూ అయ్యాయా? ఎస్, ఇప్పుడు ముందే చెప్పారు వాళ్ళు. ఏం చెప్పారంటే మీ ఆకలి మేము తీరుస్తాము, మీ సౌకర్యం మేము చూసుకుంటాము, మీ సేఫ్టీ ఈజ్ 100% మా చేతుల్లో ఉంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మీకు ఎటువంటిది రాదు. కాకపోతే లగ్జరీస్ వదిలిపెట్టరండి ముందే. నాకు నిద్ర పట్టట్లేదు ఇలాంటివన్నీ పెట్టుకోవద్దు, ఇట్లాంటివి ఏమొద్దు. అసలు కరెంటే ఉండదు. చెప్పకండి 11 అయిపోయిందంటే బ్యాటరీ అవుట్. బ్యాటరీ లైట్సే, ఒక బల్బ్ ఉంటుంది, అది సోలార్ లైట్ తో పనిచేస్తుంది, అవుట్. ఫోన్లు నెట్వర్క్లు ఉండవు. వాటిని ఏరోప్లేన్ మోడ్ లో పెట్టుకోండి. డేటా కలెక్ట్ చేసుకోవాలంటే మీ ఫోన్ వాడుతున్నారు కాబట్టి కొంతవరకు, లేకపోతే ఏదైనా ఇది పెట్టుకోండి, నో వీడియో రికార్డింగ్. వాళ్ళు ముందు చెప్పారు సోషల్ మీడియా యాక్టివిటీస్ అట్లాంటి ఏం చేయొద్దు, మీరు ఆటితో పడి వీటిని చేస్తారు. అలాగా లగ్జరీ ఏమి లేవు. సో నేను ఆ టెంట్ తీసుకెళ్ళాను, ముందే ప్రిపేర్ అయ్యి ఉన్నాను. ఒకవేళ వాళ్ళు ఇచ్చినా లేకపోయినా నేను ఆ టెంట్ వేసుకుని పడుకోవచ్చని. సో ఫైర్ వేసుకున్నాము, ఫైర్ పక్కన పడుకున్నాము. స్నానానికి ఆ నీళ్ళే వాడుకోవాలి, ఏది చెరువు నీళ్ళు వాడుకోవాలి. చల్లగా ఉన్నాయి ఆ నీళ్ళు తెచ్చుకొని 2 రోజులు ఒకసారి స్నానం చేసాము. అండ్ చెప్తున్నానండి, చెమట పట్టింది. 5 కిలోమీటర్ రోజుకు నడిచాము. చెమట పట్టింది కానీ బాడీలో చెమట వాసన రాలేదు. బికాస్ మేము ఉన్న ప్లేస్ ప్యూర్ ఎయిర్, ఆక్సిజన్ ప్యూర్, ఎటువంటి ఇవి లేవు, పొల్యూషన్ లేదు. సో 2 రోజులు చెమట పట్టినా ఆరిపోయింది, చెమట వాసన లేదు. అందరికీ అంతే. ఈవెన్ క్లాత్స్ కూడా సేమ్ అవే క్లాత్సే. 2 రోజులు ఇవే షర్ట్లు వేసుకున్నాను. 3వ రోజుకి ఇక మరీ
కొంచెం నిద్ర పట్టట్లేదు, మరీ 3 రోజు మనకి సైకలాజికల్ ఫీలింగ్ ఉంటుంది. మ్మ్. దాంతో వెళ్ళి అదే చలిలో ఆ నీళ్లు తెచ్చుకొని స్నానం చేసాము. చల్ల నీళ్ళతోనే చేశారా చలి నీళ్ళతో చేసాం ఈ చలికాలంలో? చలిగా అంతే. ఒక 2 బకెట్లు ఫస్ట్ పోసేసుకున్నాము. సోప్ గీప్ ఏం వాళ్ళే, ఊరికే జస్ట్ కొంచెం సోపు వాడాము. ఓకే. ఆ నీళ్ళలో పొల్యూట్ చేయదన్నారు. అవును. అక్కడి నుంచి బకెట్ తెచ్చుకొని పక్కన పెట్టుకొని మ్మ్. పక్కన చేసుకోండి. ఓకే. మీరు సోపులు గీపులు వాడమని చెప్పంటే మాత్రం నీళ్ళలో దిగి ఒట్టిగా తుడుచుకొని రండి అన్నారు. ఓకే. అట్లా 2-3 నీళ్ళలో దిగి మ్మ్. ఒట్టిగా అదే. చేసుకుని వచ్చారు. ఓకే. ఇది అండ్ హెల్త్ ఇష్యూస్ మ్మ్. అసలు ఒక్కరికి హెల్త్ ఇష్యూ రాలేదండి. ఓ గ్రేట్. వెళ్ళాము, ఆ స్మెల్ ఏమంటారు, పొద్దునే లెగుస్తున్నాము, ఆ గాలి పీలుస్తున్నాము, మ్మ్. టాబ్లెట్లు ఎవ్వరు వేసుకోలేదు. మ్మ్. వచ్చేసిన తర్వాత ఇక్కడ మేము ఫీల్ అయ్యాము. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం అనీజీగా అనిపించింది. ఓకే. ఒకసారి పొల్యూషన్ లోకి వచ్చాం కదా, అవును. అది అంటే సైకలాజికల్ ఫీలింగ్ అవ్వండి, లేకపోతే మనం దాన్ని మిస్ అయ్యామా అనండి. మ్మ్. హెల్త్ ఇది కూడా ఉంది, మంచి ఎయిర్ లోంచి బయటకు వచ్చాం కదా. మ్మ్. సో ట్యాన్ అవ్వలేదు ఎవరం కూడా. మ్మ్. అనుకున్న దానికంటే మ్మ్. ట్యాన్ అవుతాం అనుకున్నాం కానీ అవ్వలే. కొంత వరకు చెట్లు ఉంటాం మూలంగా ఎర్లీ మార్నింగ్స్ నైట్ సాయంత్రం చేసాం. అవును. సైటింగ్ ఎప్పుడైతే అవుతాయో ఆ టైంలోనే మనం వెళ్ళాలి, లెక్క పెట్టాల్సినప్పుడు. ఎండలో బయటికి రావు. ఓకే. అందుకని అదే టైంలో వెళ్ళాం కాబట్టి మ్మ్. ట్యానింగ్లు పెద్దగా లేవు. మ్మ్. ఈ గీరుకున్న మార్క్స్ వాటితో బయటకు వచ్చాము. మ్మ్. వచ్చిన తర్వాత అడ్జస్ట్ అవడానికి టైం పట్టింది. అక్కడ అడ్జస్ట్ బాగానే అయిపోయాం. ఓకే. హైదరాబాద్ అడ్జస్ట్ అవడానికి టైం పట్టింది. ఓకే. సో మొత్తానికి హ్యాపీగా వచ్చామండి. ఓకే. జీవితాంతం గుర్తుండిపోయి మళ్ళీ దీన్ని మించిన ఎక్స్పీరియన్స్ మళ్ళీ వస్తే తప్ప టైగర్ది ఓకే. ఇంకా నాకు ఎదురుపడాలి. ఓకే. ఎదురుపడితే తప్ప ఇప్పటికీ ఇది నా లైఫ్ లో బెస్ట్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వంశీ ప్రవీణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.